ఎవరైతే గెస్ట్లు ఉన్నారో మిమ్మల్ని అందరినీ కూడా మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ రిలేషన్స్ కావచ్చండి, లేదా నైబర్స్ కావచ్చు, లేదంటే స్ట్రేంజర్స్ కూడా కావచ్చు. మీకు ఎవరైతే లింక్ పంపించి ఇన్వైట్ చేశారో ఇది ఒక అద్భుతమైన ఆపర్చునిటీ, మాకు బాగా ఉపయోగపడుతుంది, మీకు కూడా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో మిమ్మల్ని ఇన్వైట్ చేయడం జరిగింది. మీకు ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళ తరఫున నేను మీకు వెల్కమ్ చేస్తున్నానండి. నా పేరు ఎం శ్రీనివాసరావు, అందరూ ఎంఎస్ఆర్ అని పిలుస్తారు. మీకు ఏదైతే ఈ ఆపర్చునిటీని షేర్ చేయబోతున్నానో ఈ ఆపర్చునిటీలో నేను 6 years నుంచి వర్క్ చేస్తున్నానండి. బిఫోర్ నేను కామర్స్ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా కాలేజీలో ఫ్యాకల్టీగా వర్క్ చేయడం జరిగింది. సో ఈ ఆపర్చునిటీ ద్వారా అయితే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అదేవిధంగా మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా మంచి విషయాలు ఉన్నాయి, అవన్నీ మీతో షేర్ చేసుకునే అదృష్టం నాకు ఈ రోజు కలిగినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ పరిచయం చేసిన నా ఫ్రెండ్ రామకృష్ణ గారు హైదరాబాద్ లో ఉంటారు. సో థ్యాంక్ యూ రామకృష్ణ గారు. అదేవిధంగా నాకు ఈ ఆపర్చునిటీలో గైడ్ చేస్తున్నటువంటి నా అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, నేను ఈ ఆపర్చునిటీలో ఒక మంచి సక్సెస్ ని తీసుకోవడానికి కారణమైనటువంటి నా టీం మెంబర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ సెషన్ ని స్టార్ట్ చేద్దాం. సో అయితే ఈ ఆపర్చునిటీలో ప్రతి ఒక్క పర్సన్ కూడా ఫస్ట్ టైం లాగిన్ అయినప్పుడు చాలా చాలా ఉంటాయి. సో ఇదేంటో, ఇదేమైనా డబ్బులు కట్టించాలేమో, లేకపోతే దీంట్లో ఎవరినైనా జాయిన్ చేయాలేమో, లేకపోతే మనం ఎవరికైనా చెప్పకపోతే ఇది సక్సెస్ అవ్వదేమో, ఇందులో ఏమైనా ప్రొడక్ట్లు ఉంటాయేమో, మనం కొనుక్కోవాలేమో, ఇలా రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తుంటాయండి. నాకు కూడా అలాగే ఫస్ట్ లో వచ్చేది. సో ఈ ఆపర్చునిటీలో నేను చాలా రోజుల వరకు మనకెందుకులే ఈ ఆపర్చునిటీ అని అనుకొని విడిచిపెట్టేసిన రోజులు చాలా ఉన్నాయండి. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మాకు అంటే, మీలో ఎవరైనా ఫస్ట్ టైం లాగిన్ అయిన వాళ్ళు అలాంటి ఆలోచనలు ఉంటే, ఎలాగా లాగిన్ అయ్యారు కాబట్టి ఈ సెషన్ జస్ట్ 45 minutes నుంచి 1 hour వరకు ఉంటుందండి. మీరు మనస్ఫూర్తిగా వినగలిగితే ఈ ఆపర్చునిటీ మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది, అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది అని మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఈ ఆపర్చునిటీలో మీకు ఎటువంటి నష్టము కానీ ఎటువంటి రిస్క్ కానీ లేదు అని మీకు అనిపిస్తే మీరు జర్నీ స్టార్ట్ చేయొచ్చు. అలా మీకు అనిపించాలంటే మీరే జాగ్రత్తగా వినాలి. కాబట్టి మీ అందరికీ నేను చాలా మంచిగా హంబుల్గా రిక్వెస్ట్ చేసే విషయం ఏంటంటే, లాగిన్ అయ్యారు కాబట్టి ప్లీజ్ ఫ్రెండ్స్ ప్రశాంతంగా వినండి. సో ఈరోజు జరగబోయే సెషన్లో నేను కొన్ని డీటెయిల్స్ చెప్పడంతో పాటు మన దగ్గర ఉన్నటువంటి డైలీ నీడ్స్, నిత్యము వాడే వస్తువులు, అందరూ వాడతారు అలాంటి వస్తువులు ఏమున్నాయి, అవి ఎంతవరకు మంచి వస్తువులు. మంచి వస్తువులు అంటే కెమికల్స్ లేకుండా న్యాచురల్ బేస్లో ఉన్నటువంటి వస్తువులు అండి మన దగ్గర ఉన్నవన్నీ. అది కూడా గుడ్ న్యూస్ ఏంటంటే అందుబాటు ధరల్లో దొరుకుతాయి. అందుబాటు ధరలు అంటే మీ అందరికీ తెలుసు కదండి, మన పాకెట్ పర్మిట్ చేసేటటువంటి ధరలు అన్నమాట. ఇవన్నీ నిజమేనా అండి అన్నది మీరే మనసు పెట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయడానికి మా వంతు మాకు నచ్చిన విషయాలు మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ అంతా కూడా డీటెయిల్డ్ రూపంలో, కొన్ని స్లైడ్స్ రూపంలో ఒక PDF ఫైల్ ఉందండి. అది నేను మీకు ఇప్పుడు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు అడిగితే ఆ PDF ఫైల్ మీకు పంపిస్తారు. తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్టడీ చేయొచ్చు. దీంట్లో మాత్రం ఒకటి గమనించండి, ఈరోజు నష్టము, ఇందులో ఇబ్బందులు ఏమీ లేవు, అంటే లాసు రిస్క్ లేదు అని నేను చెప్పిన విషయాల్లో మీకు అర్థమైతే చాలండి. మీరు జర్నీ స్టార్ట్ చేద్దరు, కానీ తర్వాత 1 by 1 నేర్చుకుంటాం. అయితే ముఖ్యంగా దీంట్లో ఏమేమి పొందొచ్చు అవన్నీ కూడా మనము బ్రీఫ్గా ఈరోజు చూద్దాం. ఫ్రెండ్స్ స్లైడ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎక్కువసేపు మీ టైం నేను వేస్ట్ చేయకుండా నాకు బాగా నచ్చిన విషయాలు నేను మీతో షేర్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్స్ట్రాగా ఇన్కమ్ సంపాదించుకునే ఒక ఆపర్చునిటీ ఫ్రెండ్స్. అది కూడా మీ వర్క్లు ఏమి డిస్టర్బ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మనము డైలీ యూజ్ చేసే వస్తువుల్ని ఆధారంగా చేసుకొని మనము ఈ ఆపర్చునిటీలో ఎక్స్ట్రాగా ఇన్కమ్ సంపాదించవచ్చు. అయితే బాగుందండి వినడానికి, మన పనులు ఏం మానుకోక్కర్లేదు అంటున్నారు కాబట్టి బాగానే ఉంది. అయితే కంపెనీ ఏంటి, ఎవరు క్రియేట్ చేశారు ఈ ఆపర్చునిటీ అంటే
ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ అండి కంపెనీ నేమ్. అయితే షార్ట్ కట్ లో అందరూ కూడా ఐఎంసి అని పిలుస్తారండి. కంపెనీ వచ్చేసి మన ఇండియన్ కంపెనీ ఫ్రెండ్స్. అది కూడా 2007 లో స్టార్ట్ అయిందండి. బాగుందండి. ఏం చేయాలి మేము? ఫస్ట్ ఈ ఆపర్చునిటీ మీకు మొత్తం అంతా విన్న తర్వాత మీకు నచ్చితే మన కంపెనీలో అసోసియేట్ అవ్వచ్చండి. దానికోసం రిజిస్ట్రేషన్ ఉంది, అది కూడా ఫ్రీగా చేసుకోవచ్చు. ఎవ్వరికి ఎటువంటి అమౌంట్ పే చేయనక్కర్లేదండి. మీరు మన కంపెనీలో అసోసియేట్ అవ్వచ్చు. తర్వాత అసోసియేట్ అయ్యి ఏం చేయాలండి అంటే డైలీ ఒక 2 to 3 hours వర్క్ టైం స్పెండ్ చేయగలిగితే ఇక్కడ ఉన్న ప్రొడక్ట్లు ఏంటో మీరు తెలుసుకోవచ్చండి. అవి మీకు ఉపయోగపడేవి అనిపిస్తే మీరు యూజ్ చేసుకోవచ్చండి. సో మీరు యూజ్ చేసుకోవడం ద్వారా మంచి హెల్త్ సంపాదించవచ్చు. మన ఇప్పుడు ఆరోగ్యం అంతా పాడైపోవడానికి కారణం ఏంటి అంటే మనం వాడే వస్తువుల్లో కెమికల్స్ ఎక్కువగా ఉండడమే కారణమని మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు చూస్తున్న మీకు కూడా తెలుసు కదా ఫ్రెండ్స్. మనం ఇంతకు ముందు అంటే ఒక 5 years 10 years బ్యాక్ మనం తినే ఫుడ్ చాలా బాగుండేది, ఎయిర్ చాలా బాగుండేది, వాటర్ చాలా బాగుండేది. ఇప్పుడు అన్ని కూడా పొల్యూట్ అయిపోయిన విషయం మనకు తెలుసు. వాటిని మనం ఏమీ చేయలేకపోయినా సరే మనకి ఎటువంటి అయినా వస్తువులు మంచిగా అంటే క్వాలిటీ బాగుండి ధరలు బాగుంటే ఆ వస్తువులు మనం వాడుకోవడానికి అందరూ రెడీగానే ఉంటాం. కాబట్టి ఈ ఆపర్చునిటీ ఎటువంటి విధముగా క్రియేట్ చేయబడింది అంటే మన పనులు మనం ఏమీ మానుకోకుండా హ్యాపీగా జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ ఏదైనా కావచ్చండి, హ్యాపీగా చేసుకుంటూ ఒక 2 hours 3 hours టైం స్పెండ్ చేయగలిగితే అది కూడా హ్యాపీగా డబ్బులు ఏం పే చేయాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా అసోసియేట్ అయ్యి సో మీరు ఇక్కడ ఉండే వస్తువులు మీకు ఉపయోగపడతాయి అని మీకు అనిపిస్తే బాగుందని మీ మనసు ఒప్పుకుంటే అప్పుడు మీరు ప్రొడక్ట్లు యూజ్ చేయొచ్చు. మరి ఇవన్నీ బాగున్నాయి అని తెలియాలి అంటే మనం కొన్ని డెమోస్ కూడా ఉంటాయి ఈ రోజు. సో అవి ప్రొడక్ట్స్ ఏంటి అవన్నీ కూడా మనం ఇప్పుడు డీటెయిల్ గా చూద్దాం ఫ్రెండ్స్. అయితే దానికన్నా ముందుగా కంపెనీ గురించి ఒక 1 minute 2 minutes బ్రీఫ్ గా డిస్కస్ చేద్దాం. కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అండి ఫాదర్ సన్ అశోక్ భాటియా గారు అండ్ సత్యం భాటియా గారు, ఫాదర్ అండ్ సన్ అండి. మంచి విజన్ తో కంపెనీని డిజైన్ చేసి ముందుకు తీసుకువెళ్తున్నారు. ప్రస్తుతము 17 years కంప్లీట్ అయిపోయిందండి. కంపెనీ హెడ్ ఆఫీస్ వచ్చేసి లుధియానా అనే ప్లేస్ లో పంజాబ్ స్టేట్ లోనండి. మన ఆపరేటింగ్ అంతా కూడా అక్కడి నుంచే జరుగుతుంది. మన కంపెనీకి ఉండే ప్రొడక్ట్స్ అన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వేర్ హౌస్ హరిద్వార్ లో ఉందండి. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ కంట్రోల్లో WHO స్టాండర్డ్స్ తో ప్రొడక్ట్స్ అన్ని తయారవుతాయండి. మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి చాలా అవార్డ్స్ రివార్డ్స్ ఉన్నాయి, మంచి సర్టిఫికెట్స్ ఉన్నాయి. వాటిలో ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒకటి IDSA అండ్ FICCI అన్నమాట. సో ఇందులో ఉంటే ఏంటి అడ్వాంటేజ్ అండి అంటే ఇటువంటి మెంబర్షిప్ కలిగినటువంటి కంపెనీలో మనము ఇన్వాల్వ్ అయి వర్క్ చేయడం ద్వారా మనకి ఎటువంటి రిస్క్ కానీ లాస్ కానీ ఉండదండి. అదే విధంగా మనం ఎవరితో షేర్ చేసినా వాళ్ళకి కూడా లాస్ రిస్క్ ఉండదు అనమాట. ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తున్న వాళ్ళకే ఆ సర్టిఫికెట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంట్రడక్షన్ అయిపోయిందండి. సో మీలో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకి అనిపిస్తుంది, ఎందుకంటే నాకు కూడా అలాగే అనిపించేది స్టార్టింగ్ లో. సరే ఇవన్నీ ఓకేలండి, అమౌంట్ ఏం పే చేయనక్కర్లేదు అంటున్నారు కదా, ఇంతకీ ఇది నాకు సెట్ అవుతుందా లేదా, నేను ఈ ఆపర్చునిటీని యాక్సెప్ట్ చేస్తానా లేదా అని చాలా మందికి అనిపిస్తుంది అనమాట. సో అలా అనిపించిన వాళ్ళు మీలో కూడా ఉంటారు నాకు తెలిసి. వాళ్ళ కోసమే ఈ పాయింట్ అండి. ఈ ఆపర్చునిటీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ కి కూడా సూటబుల్ అండి. ఎలా చెప్తున్నారు మీరు అంటే ఇప్పుడు కమింగ్ స్లైడ్స్ చూడండి. ఈ ఆపర్చునిటీలో ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మనందరికీ ఇలా షాపింగ్ చేసే అలవాటు ఉంది కదండి. అంటే మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా షాపింగ్ చేసుకుంటాం కదా. సో ఈ ఆపర్చునిటీలో మీరు స్టార్ట్ చేసిన తర్వాత చేయాల్సిన ఫస్ట్ పని మన ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా బయట షాపింగ్ చేయకుండా మన ఐఎంసీలో షాపింగ్ చేస్తే చాలండి. సో చాలా సింపుల్ గా చెప్పేశాను నేను. కానీ షాపింగ్ చేయాలి అంటే ఇందా చెప్పినట్టుగా మనకి రెండు విషయాలు నచ్చాలి కదండి. ఒకటి క్వాలిటీ బాగుండాలి మనం వాడుతున్న వస్తువుల కన్నా. రెండు, మనం వాడుతున్న వస్తువులు ఏవైతే పర్చేస్ చేస్తున్నామో ప్రైస్ అదే ధరలకి లేదా ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, కానీ మనం వాడే వస్తువు కన్నా 100 రూపాయలు 200 ఎక్కువ ఉంటే మనం అది మళ్ళీ యాక్సెప్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ సెషన్ లో అటువంటి ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చూద్దాం. దానికన్నా ముందుగా అసలు ఈ ఆపర్చునిటీలో ఈ బెనిఫిట్స్ ఎక్కడి నుంచి ఇస్తున్నారు?
అంటే సింపుల్ అండి. ఈ స్లైడ్ చూడండి, మీలో చాలా మందికి తెలిసి ఉంటది. మనం ఇప్పటి వరకు షాపింగ్ చేసే ప్రతి వస్తువు కూడా మిడిల్ పీపుల్ ఇన్వాల్వ్మెంట్ తోనే మన వరకు రీచ్ అవుతుంది. అంటే ఎక్కడో తయారైన వస్తువు మన వరకు రీచ్ కావడానికి మిడిల్ పీపుల్ చాలా మంది ఉంటారు. లైక్ డిస్ట్రిబ్యూటర్, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళు కావచ్చు, హోల్సేలర్, రీటైలర్, ఇలా మీకు తెలుసు కదా. సో ఒక ఛానల్ ప్రకారము మన వరకు ప్రొడక్ట్ రీచ్ కావడానికి చాలా మంది ఇన్వాల్వ్ అయ్యి సర్వీస్ చేస్తారు. దానికోసం వాళ్ళు సమ్ అమౌంట్ తీసుకుంటారు, మనకు తెలుసు. ఆ అమౌంట్ అంతా మనమే ఇస్తాం. బట్ ఇక్కడ మన సిస్టమ్ ఏంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ అన్నమాట. అంటే తయారు చేసిన కంపెనీ ప్రొడక్టే మనకు డైరెక్ట్ గా సప్లై చేయబడుతుంది. మిడిల్ పీపుల్ ఎవరు ఉండరు. సో వాళ్ళు తీసుకున్న బెనిఫిటే మనకి ఒక డిస్ట్రిబ్యూషన్ ఛానల్ ద్వారా ఒక ప్లాన్ ప్రకారం ఇన్వాల్వ్ చేసిన వాళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. సో అలా డిస్ట్రిబ్యూట్ చేసే బెనిఫిట్స్ 18 ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ డిస్కౌంట్ ఫ్రెండ్స్. అందరికీ డిస్కౌంట్ అవైలబుల్ అండి. అసోసియేట్ అయితే చాలు. అసోసియేట్ కి ఏమి డబ్బులు పే చేయనక్కర్లేదు. ప్రతి ప్రోడక్ట్ మీద అప్రాక్సిమేట్లీ యావరేజ్ గా చెప్పుకుంటే 25% తగ్గించి వస్తుంది. మంచి విషయం కదా ఫ్రెండ్స్. రిమైనింగ్ క్యాష్ బ్యాక్ ఫెసిలిటీ రూపంలో 17 నేమ్స్ ద్వారా మనకి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అవన్నీ మీరు తర్వాత అయినా స్టడీ చేయొచ్చు. అందుకని నేను కొద్దిగా స్పీడ్ గా ఈ నేమ్స్ అన్ని చూపించాను. సో ఈ పీడిఎఫ్ ఫైల్ మీ దగ్గరకు వస్తుంది, తర్వాత మీరు స్టడీ చేయొచ్చు. సో అయితే ఇవన్నీ చెప్పడానికి బాగుంటాయండి. ఇంతకీ ప్రొడక్ట్లు ఏమున్నాయి, రేట్లు ఎలా ఉన్నాయి, మాకు ఉపయోగపడతాయా ఉపయోగపడవా అనే అందరికీ మ్యాక్సిమం డౌట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో అక్కడికే వచ్చేసామండి. మన కంపెనీ యొక్క ప్రొడక్ట్లు అన్ని కూడా కన్జ్యూమబుల్ గా ఉంటాయి. అంటే యూజ్ చేయడానికే ప్రొడక్ట్లు మన దగ్గర ఉన్నవన్నీ కూడా. అదే విధంగా ఎఫర్ట్ చేసే విధంగా ఉంటది. మరలా వాడే వస్తువులు అన్నమాట మన దగ్గర ఉన్నవన్నీ కూడా. ఓకే, బాగానే చెప్పారు. ఏమున్నాయి ఇందులో? హోమ్ కేర్, ఇంటికి సంబంధించినవి చాలా వరకు. క్లీన్ చేసేవి అంటే బట్టలు వాష్ చేయడానికి, డిషెస్, నెక్స్ట్ ఫ్లోర్, నెక్స్ట్ వాష్రూమ్స్, ఇట్లా అన్నమాట. సో క్లీనింగ్ సంబంధించినవి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ అండి. అంటే టీ, కాఫీ, అదే విధంగా కుకింగ్ ఆయిల్, స్పైసెస్, ఇలాంటివన్నీ కూడా మన దగ్గర చాలా ఉన్నాయండి. నెక్స్ట్ పర్సనల్ కేర్ అంటే తెలుసు కదండి, పేస్ట్, సోప్, ఇట్లా షాంపూ, ఇలా డియోడ్రెంట్స్, పౌడర్, ఇలా అన్నమాట. అదేవిధంగా స్కిన్ కేర్ కి సంబంధించి చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయండి. బేబీ కేర్ కి కూడా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్ అండ్ వెటర్నరీ కేర్ లో కూడా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. హెల్త్ అండ్ న్యూట్రిషన్ లో కూడా చాలా వండర్ఫుల్ రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. సరేనండి, మీరు ఏదో ప్రొడక్ట్ పేరు చెప్పి అన్ని చూపించేస్తున్నారు, స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు ఏంటండి అంటే మీ టైం వేస్ట్ చేయకూడదండి. సో మరి వేస్ట్ చేయకుండా ఉండాలి అని అంటే మీకు మరి అర్థం కావాలి కదా. అందుకని పీడిఎఫ్ ఫైల్ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఏమేమి ఉన్నాయి మీరు స్టడీ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడే పాయింట్స్ లో నేను కొన్ని వరకు నేను చూపిస్తూ చెప్పాను. అలా కాకుండా లైవ్ లో సో మనం ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తూ ఆ ప్రొడక్ట్స్ ని యూజ్ చేసిన వాళ్ళు మాట్లాడితే ఇంకా బాగుంటది. నేను మా ఇంట్లో అన్ని ప్రొడక్ట్స్ యూజ్ చేస్తాము. అయితే ఎస్పెషల్లీ ఈ ఆపర్చునిటీ లేడీస్ చాలా బాగా వండర్ఫుల్ గా వర్క్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ ఆపర్చునిటీలో మీరు చేస్తున్న జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ లో మాక్సిమం జెంట్స్ ఎక్స్క్యూజ్ మీ జెంట్స్ ఎక్కువ మంది ఇన్వాల్వ్ అయ్యి జాబ్, బిజినెస్ లో అన్ని చేస్తుంటారు. లేడీస్ లో తక్కువ మంది జాబ్ లో, బిజినెస్ లో ఉంటారు. మాక్సిమం మ్యారేజ్ అయిపోయిన వాళ్ళందరూ హౌస్ వైఫ్ గా ఉంటారు కదండి. సో అట్లా హౌస్ వైఫ్ గా ఉన్నా సరే మీరు ఈ ఆపర్చునిటీలో చాలా వండర్ఫుల్ గా రిజల్ట్స్ తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ యూజ్ చేసే ప్రొడక్ట్స్ ఎక్కువగా మన ఇంటికి సంబంధించినవే ఉంటాయన్నమాట. సో అవన్నీ కూడా మీకు డీటెయిల్ గా చెప్పడం కోసము ఆ సెషన్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇన్కమ్ ఏ విధంగా సంపాదించవచ్చు, ఇంత మంచి క్వాలిటీ, ప్రైస్ చాలా అందుబాటు ధరల్లో ఉన్న ప్రొడక్ట్స్ ఆధారంగా చేసుకొని ఇన్కమ్ ఏ విధంగా సంపాదించవచ్చు అన్నది నేను మరలా సెకండ్ హాఫ్ లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. నేను ఇప్పుడు ఈ పీడిఎఫ్ ఫైల్ స్టాప్ చేశానండి. ఇప్పుడు ఆ ప్రొడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేయడానికి మన ఫ్యామిలీలో, అంటే ఇప్పుడు మీరు ఎలా విన్నారు, ఫస్ట్ టైం వింటున్నారు కదండి, అలాగే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల నుంచి మేము ఎలాగైతే వర్క్ చేస్తున్నామో మాలో చాలా మంది ఆల్రెడీ ఇన్వాల్వ్ అయ్యి వర్క్ చేస్తున్నారు. అందులో ఈరోజు ఒక 2 పీపుల్ మీతో ఈ ప్రొడక్ట్స్ గురించి ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటారు. అది కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నేను రిమైనింగ్ ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేస్తాను. సో ఎవరైతే షేర్ చేయడానికి నాతో మాట్లాడారో హ్యాండ్ రైజ్ చేయండి. సో ఒకళ్ళు ఈస్ట్ గోదావరి నుంచి, అదేవిధంగా మరొకరు నర్సీపట్నం ఏరియా నుంచి మేడమ్స్ ఇద్దరు ఈరోజు మనతో ప్రొడక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి రెడీగా ఉన్నారండి.
సో ఎందుకు ఈ ఆపర్చునిటీలో మనము నిర్ణయం తీసుకోవాలి అనే పాయింట్కి వాళ్ళు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ అయిన తర్వాత మీకు కూడా క్లారిటీ వస్తుంది. నేను ఫస్ట్ ఈ ఆపర్చునిటీలో దివ్య మేడం గారు కొన్ని ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదే విధంగా మరొక మేడం ఉన్నారు, మేడం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్ట్ గోదావరి నుంచి దివ్య మేడం గారు రెడీగా ఉండండి. ఎందుకంటే ఫస్ట్ మన కేటగిరీస్ చాలా ఉన్నాయి, 7 కేటగిరీస్ ఉన్నాయి. ఆ 7 కేటగిరీస్ లో ఫస్ట్ హోమ్ కేర్, పర్సనల్ కేర్, ఈ కేటగిరీస్ గురించి మాట్లాడడానికి మేడం రెడీగా ఉన్నారు. సో ప్లీజ్ హ్యాండ్ రైస్ చేశారా? వెరీ గుడ్, ఓకే ఓకే రైట్. మేడం గారు ప్లీజ్ వెల్కమ్ అండి. సో మీ యొక్క పొజిషన్ అదంతా కూడా తర్వాత మన ప్లాన్ లో మన ఫ్రెండ్స్ అందరికి అర్థమవుతుంది. ఇప్పుడు మీ యొక్క హ్యాపీనెస్ ని అదే విధంగా మన యొక్క ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయాల్సిందిగా నేను మీకు వెల్కమ్ చేస్తున్నాను. సో అన్మ్యూట్ చేసుకోండి, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. రైట్. గుడ్ ఎంసీ సార్, గుడ్ ఎంసీ ఆల్ లెజెండ్ ఫ్యామిలీ. ఆల్రెడీ నా పేరు చెప్పారు సార్, నా పేరు దివ్యరేఖ అండి. నేను అమలాపురం నుంచి లాగిన్ అయ్యాను. నా లైన్ ఆఫ్ స్పాన్సర్స్ వచ్చి ఎంఎస్ఆర్ గారు, ఖాన్ గారు, లక్ష్మణ్ రావు గారు. ఫ్రెండ్స్ నన్ను జాయిన్ చేసింది అయితే మా నాన్నగారు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ కేర్ గురించి తెలుసుకుందామండి. ముఖ్యంగా లేడీస్ కి హోమ్ కేర్ గురించి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అంటే మన జూమ్ లో ఉన్న లేడీస్ కి హోమ్ కేర్ మెయిన్ గా ఏది ఉపయోగపడుతుంది, మన ఫ్యామిలీలో ఏది మీకు అందరికి యూజ్ అవుతుంది అనేది నేను ఒక డెమో చేస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనండి. నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఫ్రెండ్ సార్ కనిపిస్తుంది కదండి? రైట్ మేడం, కనిపిస్తుంది. నేను 2 గ్లాసెస్ లో వాటర్ తీసుకుంటున్నాను అండి. ఓకే. ఎందుకు మేడం గ్లాసెస్ లో వాటర్ దేనికంటే, వాటర్ అనేది మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది కదా. మనం విన్నది మన మైండ్ యాక్సెప్టెన్సీ కన్నా చూసింది ఎక్కువ బాగా యాక్సెప్ట్ చేస్తుంది కదండి. ఓకే, ఇది హోమ్ కేర్ ప్రొడక్ట్ అయినటువంటి మన ఐఎంసీ ఫ్యామిలీలో డిష్ గోల్డ్ గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్. ఒకసారి ఇది డిషెస్ ని క్లీన్ చేసే అద్భుతమైన లిక్విడ్ డిష్ గోల్డ్ అండి. మనం బయట బ్రాండ్ ఏం వాడతామండి మన అందరికీ తెలుసు. నేను కూడా ఐఎంసీ ఫ్యామిలీలోకి వెళ్ళక ముందు ఇదే ప్రోడక్ట్ యూజ్ చేశానండి. ఓకేనండి. ఇది మీ అందరికీ కూడా ఐడియా ఉంది కదండి. ఓకే, నేను రెండిట్లో కూడా ఈ యొక్క ప్రోడక్ట్ ని తీసుకునే అవకాశం తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. మీ అందరికీ నేను ఒక చిన్న క్వశ్చన్ వేస్తున్నానండి. ఇది సోప్ మీ అందరికీ తెలుసు కదా, 100 నిమ్మకాయల శక్తి. ఈ యొక్క సోప్ ని యూజ్ చేసి మనం ఏదైనా ప్లేట్ క్లీన్ చేసినప్పుడు ఆ ప్లేట్ ని మనం ఎన్నిసార్లు కడిగితే క్లీన్ అవుతుంది? ఫ్రెండ్స్ మీకు వీలుంటే ఒకసారి చాట్ చేయండి. అసలు ఎన్నిసార్లు కడిగితే క్లీనింగ్ ప్రాసెస్ కరెక్ట్ గా ఉంటది, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది మీకు ఎవరికైనా ఐడియా ఉంటే పోనీ ఇంకొక నేను మిస్టేక్ గా అడిగాను అనుకుంటాను. అసలు క్లీన్ చేసిన తర్వాత మనం ఎన్నిసార్లు క్లీన్ చేస్తే చాలా మనకి పైన పొర కింద వస్తుంది కదండి, ఆ పొర రాకుండా నీట్ గా ఉండాలంటే ఎన్నిసార్లు క్లీన్ చేయాలి? ఓకేనండి. ఓకే, నేను దీన్ని తీసుకున్నానండి. అదేవిధంగా డిష్ గోల్డ్, ఇది హెవీ కాన్సన్ట్రేటెడ్ లిక్విడ్ ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ చెప్పాను, దీన్ని డ్రాప్స్ రూపంలో తీసుకోవాలి. ఓకే, 1 2 3 డ్రాప్స్ తీసుకున్నాను. ఓకేనండి. చాలా మంది చెప్తున్నారు. ఆల్రెడీ మా ఐఎంసీ ఫ్యామిలీ వాళ్ళు అయితే అందరికీ తెలుసు ఫ్రెండ్స్, 64 టైమ్స్ ఆర్ 63 టైమ్స్ క్లీన్ చేస్తేనే కానీ మన యొక్క ప్లేట్కు ఉన్న వైట్ పొర అనేది పోదు. ఓకే, మనం అన్నిసార్లు ఎవరైనా క్లీన్ చేస్తామండి మన ఫ్యామిలీస్ లో? నిజంగా క్లీన్ చేస్తే అసలు ట్యాంకులు ఏమైనా ఉంటాయంటారా? ట్యాంక్ వాటర్ ఇప్పుడు 500 కెపాసిటీ కొన్ని ఉంటుంది, 1000 కెపాసిటీ ఉంటుంది. అవన్నీ అసలు ఒక్కరోజైనా వస్తుంది అంటారా? అలా ఒక్కొక్క ప్లేట్ ని అన్నిసార్లు కడిగితే ఛాన్స్ ఉందండి? లేదు కదా. ఓకే, నేను దీన్ని ఇలా చూస్తే ఏది కెమికల్ ఏది న్యాచురల్ అనేది మీకు ఏమి క్లారిటీ లేదు కదా ఫ్రెండ్స్. ఇలా చూడడం వల్ల ఏమి తెలియట్లేదు కదా. ఓకే, ఇది టర్మరిక్ పౌడర్ ఫ్రెండ్స్, ఐఎంసీ యొక్క టర్మరిక్ పౌడర్. మనం బయట కూడా పసుపు దొరుకుతుంది ఫ్రెండ్స్. యాక్చువల్లీ కొమ్ములు తెచ్చుకుని ఆడించుకుంటున్నాం, మేము చాలా న్యాచురల్ గా వాడుతున్నాం అని మన యొక్క ఫీలింగ్ ఉంటుందండి. నాకు కూడా అదే ఉండేది, నేను కూడా అదే చేసేదాన్ని కూడా. వన్స్ ఐఎంసీకి వెళ్ళిన తర్వాత నేను ఈ డెమో చూసిన తర్వాత నేను క్లియర్ గా అర్థం చేసుకున్నది ఏంటంటే, బయట ఉన్న ప్రతి ప్రోడక్ట్ పొల్యూటెడే. మనం కొమ్ములు తెచ్చుకుంటున్నాం, ఆ కొమ్ములు ఎలా పండిస్తున్నారు? పెస్టిసైడ్స్ యూజ్ చేస్తున్నారు కదండి. అదే విధంగా ఓకే, నేను ఇందులో కూడా ఒకసారి వేసే ప్రయత్నం చేస్తున్నానండి. పసుపు యొక్క గుణం ఏంటండి? పాలల్లో వేసినా నీళ్ళల్లో వేసినా దాని యొక్క నేచర్ అది కోల్పోదు. అదే కెమికల్
దానికి తగిలితే ఏమవుతుంది ఫ్రెండ్స్, దాని యొక్క రియాక్షన్ వస్తుంది. రియాక్షన్ లో దాని యొక్క కలర్ అనేది కోల్పోతుంది. ఓకే, నేను ఒకసారి చూపిస్తున్నానండి. ఐఎంసి డిష్ గోల్డ్ ఎలా ఉంది ఫ్రెండ్స్? ఎల్లోగానే ఉందా? ఏమైనా చేంజ్ అయిందా? దీన్ని ఇంకా కలిపే ప్రయత్నం కూడా చేయలేదు. మీకు చేంజ్ అయితే క్లియర్ కట్ గా కనిపిస్తుంది కదండి, ఏది న్యాచురల్ ఏది కెమికల్. మీరు అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆల్రెడీ న్యూ పీపుల్ కాబట్టి మీ అందరికీ నేను ఒక్క విషయమే చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మనం దీన్నైనా డబ్బులు పెట్టే కొంటాం, దీన్నైనా డబ్బులు పెట్టే కొంటాం. మనం ఖర్చు పెట్టే ఖర్చులో మన ఫ్యామిలీకి మంచి జరుగుతుందా చెడ్డ జరుగుతుందా ఒకసారి క్లారిటీ తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఓకే, దీని రేట్ చెప్పండి మేడం గారు. ఇదైతే మేము ఒక 10 రూపీస్ పెడుతుంటే ఒక సోప్ వచ్చేస్తుంది, మరి మీ యొక్క ఐఎంసి డిష్ గోల్డ్ ఎంత రేటు అనేసి అడిగితే, దీని యొక్క రేట్ వచ్చేసి 125 రూపీస్ ఎంఆర్పి ఫ్రెండ్స్. మీరు సార్ ఆల్రెడీ చెప్పారు కదండి, ఒక్క రూపాయి కూడా కట్టించుకోరు అసోసియేట్ అవడానికి. అదే అసోసియేషన్ తీసుకుంటే ఇదే లిక్విడ్ మనకి 95 రూపీస్కి వస్తుంది ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. ఇది సోపు ఒక 4 పీపుల్ ఉన్న ఫ్యామిలీకి ఎన్ని సోప్స్ యూజ్ చేస్తామండి మనం? 4-5 ఈజీగా పడతాయి కదండి. అదే పోనీ ఒక 5 అనుకుందామండి, నెలకి ఒక 50 రూపాయలు కదండి ఖర్చు పెడుతున్నాం. ఇది 2 నెలలు పైనే వస్తుంది ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ సంవత్సరంన్నర నుంచి యూజ్ చేస్తున్నాను, నాకు 2 months కన్నా ఎక్కువే వస్తుందండి ఈ ఒక్క బాటిల్. దీని రేట్ ఎంత చెప్పానండి? అసోసియేట్ అయితే 95 రూపీస్. అంటే మనం ఖర్చు పెట్టే ఖర్చు కన్నా ఇది తక్కువే అవుతుంది, ప్లస్ మనం ఆరోగ్యాన్ని సేవ్ చేసుకోవచ్చు, మన ఫ్యామిలీని మనం రక్షించుకోవచ్చు. ఏది బాగుందంటారు? ఖర్చు ఆయుర్వేదం అంటే ఖర్చు ఎక్కువ 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 అంటున్నారండి. ఖర్చు ఎక్కువ కాదు ఫ్రెండ్స్, చూసే విధానంలో ఖర్చు ఎక్కువ అనిపిస్తుంది, కానీ అది ఖర్చు కాదు. నిజంగా చెప్పాలంటే ఇది చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. న్యాచురల్ గా మన ఫ్యామిలీని మనం సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇదే విధంగా హోమ్ కేర్ లో మన దగ్గర ఏం ప్రొడక్ట్స్ ఉన్నాయో కూడా మీకు జస్ట్ నేను చూపించే ప్రయత్నం చేస్తానండి, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయను. ఫ్లోర్ గోల్డ్. ఫ్లోర్ గోల్డ్ అంటే ఫ్లోర్ ని క్లీన్ చేసే లిక్విడ్. ఇది కూడా కాన్సన్ట్రేటెడ్ ఫ్రెండ్స్, అద్భుతంగా పనిచేస్తుంది. మనం బయట ఏం యూజ్ చేస్తామండి, లైజాల్ అని రకరకాల బ్రాండ్లు యూజ్ చేస్తాం కదా, దానితో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ అండి ఫ్రెండ్స్. దీని కూడా డెమో ఉంటది, చాలా అద్భుతంగా ఉంటది. ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మీకు ఉదాహరణకు ఒకటి చేసి చూపించాం ఫ్రెండ్స్. అదే విధంగా హోమ్ కు సంబంధించిన ప్రొడక్ట్స్, మన వంటింటికి కావాల్సిన ప్రతి ప్రోడక్ట్ మన ఐఎంసీలో ఉంది ఫ్రెండ్స్. ఏముందండి, మనం కాఫీ తాగకుండా ఎవరైనా ఉంటామా? అంటే కొంతమంది తాగుతారు, కొంతమంది తాగరు, అలా అని కాదు. ప్రతి ఫ్యామిలీలో యూస్ఫుల్ కాదా అనేది మాత్రమే మీరు క్యాచ్ చేయండి ఫ్రెండ్స్. మనం కాఫీ యూజ్ చేస్తాం, మన ఐఎంసీ ఫ్యామిలీలో ఉంది, జస్ట్ ఫర్ యూజ్ చేసుకుంటే ప్రాబ్లం ఉంది. అదే విధంగా గరం మసాలా, ఇది కూడా యూజ్ అంటారా లేదా? నేను ఆల్రెడీ చెప్పాను కదండి, మిర్చి పౌడర్ కూడా అద్భుతంగా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ దొరుకుతుందని. మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే న్యూ పీపుల్ కి జస్ట్ ఏమున్నాయో క్లారిటీ ఇద్దామని ఫ్రెండ్స్. టర్మరిక్ పౌడర్ మీకు ఆల్రెడీ చూపించాను, ఎంత న్యాచురల్ అంటే అంత న్యాచురల్ అండి. మన ఫ్యామిలీలోనే సాల్ట్ యూజ్ చేయండి ఏదైనా వంట జరుగుతుందండి, జరగదు. బయట సాల్ట్ ఏం వాడుతున్నాం ఫ్రెండ్స్? తెల్లు, అది యూజ్ చేయకూడదని అందరికీ తెలుసు. ఇదేంటంటే సేందనామక్ అంటే ఇంగ్లీష్ లో మీరు ఏమంటారు? పింక్ సాల్ట్ అంటారు కదా. ప్రతి ఒక్కళ్ళు దీన్ని జస్ట్ మార్చుకున్న ఈ థైరాయిడ్లు అనే దాన్ని మనం తగ్గించుకుంటూ వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు మేడం గారు అని మీరు అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకు అంటే మా ఫ్యామిలీలో ఏముంది అని మీకు చిన్న క్లారిటీ ఇద్దామని నా ఉద్దేశం. ఓకేనండి. టీ పొడి, మన బయట దొరికే టీ పొడి ఏంటండి? డస్ట్ టీ. మన దగ్గర లీఫ్ టీ, యాంటీ ఆక్సిడెంట్ టీ. ఎంత అద్భుతం అంటే అండి, వన్స్ యూజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు మారుతారు ఫ్రెండ్స్. ఎందుకంటే అంత న్యాచురల్ గా అంత యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న టీ పొడి. దీన్ని కూడా యూజ్ చేస్తేనే తెలుస్తుంది ఫ్రెండ్స్. ఓకే అండి, మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. మన దాంట్లో ఏముంటాయో లైట్ గా, నేను డీప్ గా కాదండి లైట్ గా చూపిస్తున్నాను. మనం వాషింగ్ మిషన్ లిక్విడ్ యూజ్ చేస్తాం కదండి, వాషింగ్ మిషన్ కి ఏదో బ్రాండ్ యూజ్ చేస్తాం కదండి, సర్ఫెక్స్ లో ఏదో సంథింగ్. అదే ప్లేస్ లో దీన్ని పెట్టుకోండి ఫ్రెండ్. అదే ప్లేస్ లో దీన్ని తీసుకుంటే మనం ఎంత హెవీ కాస్ట్ పెట్టి మనం బట్టలు కొనుక్కుంటున్నామో దాని యొక్క ప్రొటెక్షన్ అనేది మనకి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. బ్రష్ కొట్టక్కర్లా, జస్ట్ నానబెట్టి ఒక 30 minutes అలా వదిలేస్తే దాని ఉన్న మురుగు కూడా చాలా క్లియర్ గా అయిపోతుంది. అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. ఓకేనండి, నేను మన పర్సనల్ కేర్ లో
మీకు ఇంకొక ప్రోడక్ట్ డెమో చేస్తానండి, ప్రయత్నం చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, హోమ్ కేర్ చూసారు కదండి. ఇప్పుడు పర్సనల్ కేర్. ప్రతి ఒక్కరికి పర్సనల్ కేర్ అనగానే ఏం గుర్తొస్తుందండి? సోప్స్, క్రీమ్స్, షాంపూస్, ఇలా అద్భుతమైన ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి కదండి. ఓకే, నేను మన ఐఎంసీలో ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ సోప్ గురించి చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, అదే బయట బ్రాండ్, ఇంటర్నేషనల్ ఫ్రెండ్స్. దీని పేరు అయితే ఇంటర్నేషనల్ అండి, కానీ దాని యొక్క పనితీరు ఎలా ఉంది, దీని యొక్క పనితీరు ఎలా ఉందో కూడా మీరు ఒకసారి గమనిద్దురు. ఓకేనండి, ఇది బెటడిన్ అంటారు ఫ్రెండ్స్. బెటడిన్ అనేది మనకి ఏదైనా గాయాలు తగిలినప్పుడు కానీ బయట అవుటర్గా యూజ్ చేస్తారండి దీన్ని. నేను ఇక్కడ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే, జస్ట్ పొల్యూట్ అయిన బాడీ ఎలా ఉంటది అని ఉదాహరణగా దీన్ని చూపించడం జరుగుతుంది. ఈ బెటడిన్ అనేది 13 రకాల డేంజరస్ కెమికల్స్ తో తయారు చేస్తారు ఫ్రెండ్స్. దీన్ని ఇన్నర్ గా తీసుకుంటే ప్రమాదం. అవుటర్ గా మాత్రమే యూజ్ చేస్తారు. ఓకే అండి, దీని ఓన్లీ కంపారిజనే మీరు తీసుకోండి ఫ్రెండ్స్. జస్ట్ దీన్ని నేను పొల్యూట్ చేశానండి, వాటర్ని. అందులో ఎక్కువ ఇందులో తక్కువ అని మీరు అనుకోకూడదని నేను రెండు కలిపే ప్రయత్నం చేస్తున్నానండి. కొంచెం వేస్తా. ఓకే, మనం బయటకు వెళ్తున్నాం అండి, మొత్తం ఏదో షాపింగ్ లేదంటే ఏదైనా ముఖ్యమైన పనులు, పర్చేజ్లో ఏవో చేసుకుంటున్నాం. బయటకు వెళ్ళి ఏమవుతున్నాం అండి? పొల్యూట్ అవుతున్నాం, మన బాడీని పొల్యూట్ చేసుకుంటున్నాం. పొల్యూట్ అయిన డస్ట్ పట్టడం అని, ఇలా వాటర్ వల్ల కానీ గాలి వల్ల కానీ, ఇలా మనం పొల్యూట్ అయిన మన బాడీ అనుకుందాం అండి ఫ్రెండ్స్. ఈ రెండింటిని మన బాడీ అని అనుకుందాం. ఏది ఎలా క్లీన్ చేస్తుందో జస్ట్ మీకు క్లారిటీ కోసం నేను ఐఎంసీలో ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ సోప్ ఫ్రెండ్స్ నేను ఇందులో వేస్తున్నాను. ఓకే అండి, ఇది మనం ఇంటర్నేషనల్ బ్రాండ్ తెలుసు కదండి, దీన్ని ఇందులో వేస్తున్నాను. ఓకే అండి, ఒకసారి కలిపే ప్రయత్నం అయితే చేస్తానండి. నేను దీన్ని ఫస్ట్ కలుపుతున్నానండి. 3, 4, 5, 6, 7, 8 టైమ్స్ తిప్పాను ఫ్రెండ్స్. ఓకే, దీన్ని కూడా నేను కలిపే ప్రయత్నం చేస్తున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20 టైమ్స్ తిప్పానండి. దీన్ని ఎన్నిసార్లు తిప్పానండి? 20 టైమ్స్ తిప్పాను. క్లీన్ అయిందండి. జస్ట్ ఇది ఎన్నిసార్లు తిప్పానండి? 6, 7 టైమ్స్ తిప్పాను, క్లీన్ అయిపోయింది. మనం ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్? ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ఏముంటుందో తెలుసుకుందాం. సోడియం క్లోరైడ్ ఉంటుంది, సోడియం డైఆక్సైడ్ ఉంటుంది, టిటానియం టాక్సైడ్ ఉంటుంది, ఇలా రకరకాల కెమికల్స్ ఉంటుంది, యాడెడ్ పెర్ఫ్యూమ్ ఉంటుంది. ఇది దీనివల్ల యూజ్ అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. మనం ఆల్రెడీ పొల్యూట్ అయి ఉన్న వాళ్ళమే మళ్ళీ పొల్యూట్ చేసుకుంటున్నాం సోప్ యూజ్ చేసి. మీకు ఇది క్లియర్ గా డెమోలో అర్థమైంది. ఓకే, దీంట్లో ఏముంటుందో చెప్పండి మేడం అనేసి అనొచ్చు మీరు. దీంట్లో ఏముంటదంటే నల్ల జీలకర్ర పొడి, పసుపు, అలోవెరా, మంజిష్ట, జటామాంసి, ఇలా రకరకాల చాలా మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఆ యొక్క ఇంగ్రీడియంట్స్ సోప్ మీద కూడా ఉంటది, మీరు ఒకసారి జూమ్ చేసుకుని చదివే ప్రయత్నం చేయండి. అద్భుతమైన ప్రోడక్ట్ అండి. మనం ఏదో ఒకటి కొంటాం యూజ్ కోసం, అది యూజ్ అవుతుందా యూజ్ అవ్వట్లేదా మీరు క్లారిటీ తీసుకోండి. యూజ్ అవ్వట్లేదు అప్పుడు దాన్ని వదిలేయండి. ఆయుర్వేదం యూజ్ అవుతుంది దాన్ని తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకుని మీ పిల్లల్ని, మీ ఫ్యామిలీని మీరు సేవ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అయిపోయి ఆయుర్వేదంలో రేట్ ఎక్కువ, మళ్ళీ ఇదో డైలాగ్ అండి, ప్రతి ఒక్కళ్ళు ఆయుర్వేదం రేట్ ఎక్కువ. ఈ ఆయుర్వేదం రేట్ ఎక్కువ మీకు క్లారిటీ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ ఆయుర్వేదిక్ స్కిన్ కేర్ సోపు మనకి 75 రూపీస్ ఎంఆర్పి. యాజ్ ఏ అసోసియేట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఐడి తీసుకుని డిస్కౌంట్ ప్రైస్ లో ప్రోడక్ట్ తీసుకుంటే ఇదే ప్రోడక్ట్ 52 రూపీస్ వస్తుందండి. ఓకే, ఇంటర్నేషనల్ డో. దీన్ని ఏమనుకోవచ్చండి? ఎంత అద్భుతమైన ప్రోడక్ట్ ఏం చేస్తుందండి? క్లీన్ చేయట్లేదు, పైగా ఇంకా పొల్యూట్ చేస్తుంది మనల్ని. దీని యొక్క ఎంఆర్పి 100 గ్రామ్స్ అయితే 85 రూపీస్ ఫ్రెండ్స్. ₹1 కూడా ఎవ్వరూ తగ్గించరు. మీరు ఏం చేసినా అందులో ₹1 కాదండి, 50 పైస కూడా తగ్గించరు ఎవరు. ఆ ఎంఆర్పికి మనం కొనుక్కు తెచ్చుకోవాలి ఫ్రెండ్స్. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయుర్వేదం రేట్ ఎక్కువ అనే మైండ్ సెట్ నుంచి బయటకు రండి ఫస్ట్ ఆఫ్ ఆల్.
రేట్ ఎక్కువ అని అనిపిస్తుంది అంతే, రేట్ ఎక్కువ కాదు ఫ్రెండ్స్. యూజ్ చేస్తే తెలుస్తుంది దాని రేటు ఎంత కంఫర్ట్ గా ఉంటుందో, అది మన ఫ్యామిలీకి ఎంత మేలు చేస్తుందో. ఓకేనండి, మీకు క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇందులో ఓకే, మీరు సోప్ చూపించారు కదా మేడం, ఇంకేముంటాయి ఆయుర్వేదం పర్సనల్ కేర్ లో అని నేను ఒక చిన్న చెప్తానండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీ హెయిర్ ఫాల్ షాంపూ. మనం హెడ్ బాత్ చేసినప్పుడు ఏం యూస్ చేస్తామండి, రకరకాల షాంపూలు యూస్ చేస్తున్నాం కదా, దాని ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఉపయోగం ఇప్పుడు మీరు పాడైపోయేది ఏముంది ఇందులో, ఎక్స్ట్రాగా పెట్టేసేది ఏముంది, ఏమీ లేదు కదా. మనం ఏదో ఫ్యామిలీలో యూజ్ చేసే ప్రొడక్టే కదా ప్రతిదీని, దాని ప్లేస్ లో దీన్ని రీప్లేస్ చేసుకోండి. ఎంత అద్భుతమైన ప్రొడక్ట్స్ అండి. అదే విధంగా ఏదో పౌడర్ వాడతారు, పాండ్స్ అని రకరకాల సంతూర్ అని, దాని ప్లేస్ లో అలో గ్లో పౌడర్ తీసుకోండి. కనీసం మీ స్కిన్ ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు కదా ఫ్రెండ్స్. నేను ఇంకా డీప్ గా చెప్పట్లా. హెయిర్ ఆయిల్ ఎంత అద్భుతం అంటే అండి, చాలా న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. మీరు ప్రతిదీ నేను చెప్తే మీరు ఏం వాడేయక్కర్లా, ప్రతిదీ దాని యొక్క ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయని ప్రతి దాని మీద ఉంటది ఫ్రెండ్స్. మీరు జూమ్ చేసి చదువుకొని మీకు నమ్మితే వాడండి. నేను నమ్మాను కాబట్టి ఇంత క్లారిటీగా చెప్పగలుగుతున్నాను. ఓకేనండి, ముఖ్యంగా లేడీస్ కండి శానిటరీ నాప్కిన్స్ ఎంత కంఫర్ట్ అంటే చాలా అద్భుతం అండి. మన పిల్లల్ని, మన ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లలు, మన ఆడపిల్లల్ని మనం సేవ్ చేసుకోవాలంటే శానిటరీ నాప్కిన్స్. కాస్ట్ ఎక్కువ అనొద్దు ఫ్రెండ్స్, దీని యొక్క కాస్ట్ చాలా అద్భుతం. మీరు ఐడి తీసుకుంటే డిస్కౌంట్ ప్రైస్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. వన్స్ మా ఫ్యామిలీలోకి రండి, మీకు తెలుస్తుంది. ఓకేనండి, మార్నింగ్ లేవగానే ఏం చేస్తామండి, బ్రష్ చేస్తాం. ఏమవుతుందండి, కెమికల్ పట్టుకెళ్ళి నోట్లో పెట్టేసుకుని స్టార్టింగ్ డే నుంచి స్టార్ట్ చేసేస్తున్నాం కదా. జస్ట్ అక్కడ ఆ పేస్ట్ మానేసి ఈ పేస్ట్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. పోయిందే ఉంది, మీరు అక్కడ డబ్బులు పెట్టే కొంటారు, ఇక్కడ డబ్బులు పెట్టే కొంటారు. ఇక్కడ ఫ్యామిలీని సేవ్ చేసుకుంటున్నారు, అక్కడ రిస్క్ లో పెట్టుకుంటున్నారు. జస్ట్ ఫర్ చేంజ్. ఓకే అండి, అదే విధంగా మిస్ట్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ సీజన్ కి ప్రతి ఒక్కరికి యూజ్ ఫ్రెండ్స్. వ్యాజ్లిన్ బాడీ లోషన్ అని రకరకాలు వాడేసుకుంటున్నారు కదా, జస్ట్ ఆ ప్లేస్ లో దీన్ని పెట్టండి. చాలా న్యాచురల్ గా ఉంటది, పైగా ఆయిలీగా ఉండదు, స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటది, చాలా అద్భుతంగా ఉంటది. దీని ఇంగ్రీడియంట్స్ కూడా ప్రతి ఒక్కటి చదువుకోండి ఫ్రెండ్స్. ఓకేనండి, ఇలా హెయిర్ కలర్ యూజ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారండి, చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కళ్ళు హెయిర్ కలర్ యూజ్ చేస్తున్నారు. జస్ట్ ఆ కెమికల్ యూజ్ చేసి మన ఐ పవర్ మనం తగ్గించుకోకుండా ఇలా న్యాచురల్ గా యూజ్ చేయడం వల్ల మన ఐ పవర్ పెరుగుతుంది, హ్యాపీగా ఉండొచ్చు, నో సైడ్ ఎఫెక్ట్స్. అద్భుతంగా యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా. ఓకేనండి, అదేవిధంగా బేబీ కేర్ లో కూడా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉన్నాయండి, చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేసుకోండి. ఓకేనండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. ఈ రోజు ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో గెస్ట్లు అందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడే విధంగా మీరు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మనం చూపించి చెప్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యాక్సెప్టెన్సీ దొరుకుతుంది మైండ్కి. ఇప్పుడున్న బిజీ లైఫ్ లో ఏదో చూపించి ఏదో చెప్పేసామని కాకుండా మీరు ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి చూస్తున్న గెస్ట్లు ఏమనుకోవచ్చు అని మేము అనుకుంటున్నాం అంటే, అచ్చా ఈ ప్రోడక్ట్లు కూడా ఉన్నాయా, షాంపూ ఉందా మీ దాంట్లో, లేకపోతే డిషెస్ క్లీన్ చేసేది ఎలాగా మీరు డెమో చూపించారు, అలాగే ఫ్లోర్ క్లీన్ చేసేది కావచ్చు, ఫ్యాబ్రిక్ క్లీన్ చేసేది కావచ్చు, ఇలా డిఫరెంట్ ప్రొడక్ట్స్ అన్ని కూడా కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ ప్రొడక్ట్స్ మీరు చూపించడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్రెండ్స్, ఎవరైతే గెస్ట్లు ఉన్నారో మీ అందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే, మేము ఏం చెప్పాలనుకుంటున్నామంటే, మనం చేసే ప్రజెంట్ జాబ్ బిజినెస్ ప్రొఫెషన్ ద్వారా మన ఫ్యామిలీ హ్యాపీగా ఉంది, అది కాదని చెప్పట్లేదు. చాలా మంది అడ్జస్ట్ అయ్యి లైఫ్ లీడ్ చేస్తున్నారు, చాలా తక్కువ మంది చాలా హ్యాపీగా ఉన్నారు వాళ్ళు చేసిన పనుల ద్వారా. కానీ మీరు చేసే పనులు డిస్టర్బ్ చేసుకోకుండా ఈ ఆపర్చునిటీలో ఒక 2 hours 3 hours టైం స్పెండ్ చేయగలిగితే మీరు ప్రజెంట్ ఎంతైతే హ్యాపీగా ఉన్నారో అంతకు మించిన హ్యాపీనెస్ ఇక్కడ దొరుకుతుంది. సో ఎలా చెప్తారు మీరు, అంత మించి హ్యాపీనెస్ ఎలా దొరుకుతుంది, ఎలా చెప్పగలుగుతున్నారు అన్నది ఇప్పుడు మరొక మేడంని నేను ఇన్వైట్ చేస్తాను. సో మేడం మరొక కేటగిరీ అంటే హెల్త్ కి సంబంధించిన కేటగిరీలో చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయండి. వాటిలో మేడం ఒక ప్రోడక్ట్ గురించి డెమో చూపిస్తారు. అదే విధంగా ఈ ఆపర్చునిటీ ద్వారా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు అది కూడా మనతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నారు. నర్సీపట్నం నుంచి నర్సా గారు అండ్ శేషు కుమార్ గారు. సో ప్లీజ్ వెల్కమ్ అండి. సో మీకు అన్మ్యూట్ చేసుకోండి, మీ యొక్క
హ్యాపీనెస్ తో పాటు ఆ ప్రొడక్ట్ డెమో కూడా చూపించండి. వెల్కమ్ మేడం. గుడాంగ్సీ సార్, గుడాంగ్సీ ఆల్ ఆఫ్ యూ లెజెండ్ టీమ్స్ అందరికీ గుడాంగ్సీ. సో టైం ఎక్కువ వేస్ట్ చేయను, కొద్దిగా ఇంట్రడక్షన్ నేను కూడా చెప్పేస్తాను. సార్ ఆల్రెడీ చెప్పేశారు. సార్ నా వాయిస్ క్లియర్ అయినా సార్? మేడం మ్యూట్ లోకి వెళ్తారు. ఓకే ఓకేనా? ఓకేనా సార్? రైట్ క్లియర్. గుడాంగ్సీ ఆల్ ఆఫ్ యూ లెజెండ్ టీమ్స్ అందరికీ. నా పేరు నర్సా అండి, నేను నర్సీపట్నం నుంచి మాట్లాడుతున్నాను. నాకు ముందు క్లియర్ చేసేస్తున్నాను, నాకు తెలుగు కొద్దిగా తప్పులు అంటే కొద్దిగా వచ్చు. ఏదైనా పొరపాటుగా ఏదైనా మిస్టేక్గా ఏదైనా మాట అనేసానంటే ప్లీజ్ దయచేసి క్షమించండి. మోస్ట్లీ నేను తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఓకే, సో ఇవాళ నేను ప్రొడక్ట్ గురించి దాంట్లో నేను హెల్త్ పర్పస్ మీద చెప్పాలనుకుంటున్నానండి. ఇప్పుడు మేడం ఎంత చక్కగా, దివ్య మేడం ఎంత మంచిగా హోమ్ కేర్ ప్రొడక్ట్, పర్సనల్ అన్ని గురించి ప్రొడక్ట్ గురించి చెప్పారు కదా. సో ఇంకో ప్రొడక్ట్ నేను యాడ్ చేయాలనుకున్నాను, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మంది హెల్త్ మీద. మన ఐఎంసీలో ఇది హెల్త్ మీద కూడా మంచిగా ప్రొడక్ట్ ఉన్నదండి. ఆ ప్రొడక్ట్ యూజ్ చేసి మనం ఇంగ్లీష్ మెడిసిన్స్ యూజ్ చేయకుండా మన ఆయుర్వేదిక్ ప్రొడక్ట్ యూజ్ చేసి ఆరోగ్యం కూడా కాపాడవచ్చు. అలాంటి సెగ్మెంట్ కూడా మంది హెల్త్ కేర్ ప్రొడక్ట్ కూడా ఉన్నది. సో ఆ హెల్త్ కేర్ ప్రొడక్ట్ మీద మీకు ఒక చిన్న డెమో చూపిస్తాను. ఎందుకు వాడాలి అని ఆ విషయంలో మీకు ఒక డెమో చేసి చూపిస్తాను. ఓకే సార్, క్లియర్ కరు సార్? సో నేను ఒక శ్రీ తులసి గురించి ఇంకా మన మూడు ప్రొడక్ట్ గురించి చెప్తాను. ఎక్కువ టైం తీసుకోను, చాలా షార్ట్లో నేను వేగ ఫాస్ట్గా చెప్తాను. ఇది మన ఇంట్లో యూజ్ చేసిన ప్రొడక్ట్ అండి. దాంట్లో నుంచి మీకు ఒక ప్రొడక్ట్, ఇది 3 ప్రొడక్ట్ గురించి డెమో చేసి చూపించాలనుకుంటున్నాను. ఫస్ట్ శ్రీ తులసి, ఒకటి ఇలాచీ అమృత్ అండ్ ఎలో డైజెస్ట్. సో ఈ ప్రోడక్ట్ ఎందుకు వాడాలి అని మీకు ఈ విషయంలో మీకు ఒక క్లారిటీ ఇస్తానండి. సో ఫస్ట్ మనం ఏంటంటే కొద్దిగా వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు మన బాడీలో ఎంత పొల్యూషన్స్ ఉంది, ఆ పొల్యూషన్స్ని నేను చూపించలేను. హెల్త్ ప్రాబ్లం, మన బాడీలో ఎంత కెమికల్, మన తిని ఆహారం బట్టి మనం ఎంత కెమికల్ తీసుకుంటున్నాం అది మేము చూపించలేము. కాబట్టి ఒక బెటిడియన్ ద్వారా మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఇది ఒక 13-14 రకాల కెమికల్స్తో తయారు చేసింది ఒక బెటిడియన్ అండి. కెమికల్ ఇది అయోడిన్ కూడా అంటారు. జస్ట్ మనకి ఎప్పుడైనా కట్ అయిపోతే చూడండి, ఇది వేస్తే ఇమీడియట్లీగా బ్లడ్ని క్లాట్ చేస్తుంది. ఇది మనం ఇంటర్నల్లీ అయితే తీసుకోకూడదు, చాలా డేంజర్ ఇది హెల్త్కి. సో అలాంటిది మనం రోజు డైలీ యూజ్ ప్రోడక్ట్లో ఇంటికి కిరాణా అవని, ఇంట్లో హోమ్ కేర్ ప్రోడక్ట్లో అవని, యా బయట తిని ఫాస్ట్ ఫుడ్లో ఏంటని, అది ఇంకోటి ఏంటంటే బయట రైతు పండించింది ఫుడ్ కూడా తీసుకుంది. రైతు కూడా ఒక కెమికల్ పెస్టిసైడ్ చేసేసి కెమికల్ యూజ్ చేసేసి పండిస్తారు. కాబట్టి అది కూడా ఇండైరెక్ట్లీ మన బాడీలో కెమికల్ వెళ్తుంది. కాబట్టి మనం చాలా రకాల హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నాం. అది కెమికల్ అందువల్లే మన బాడీలో రకరకాల హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లం వస్తుంది. సో అదే బెటిడియన్ నేను జస్ట్ కొద్దిగా వేసేసి మీకు చూపిస్తానండి. సో ఈ కెమికల్ని మనం రోజు ప్రొడక్ట్ ఇవన్నీ ఆహారం తిన్ను తప్పదు. సో అలాంటప్పుడు ఈ మన ఐఎంసీది ఆయుర్వేదిక్ హెల్త్ ప్రోడక్ట్ యూజ్ చేసి మన బాడీని మన ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్తో దూరంగా ఉండొచ్చు అని చూపిస్తానండి. ఇది నేను బెటిడియన్ కొద్దిగా వేసానండి. సో నేను ఇక్కడ 4 గ్లాసెస్ తీసుకుంటున్నాను. ఇది 4 గ్లాసెస్ ఎందుకంటే
ఇప్పుడు ఇది ఎంతగా మనకి నిజంగా ఎంతగా క్యూర్ చేస్తుంది అని కెమికల్స్తో అది చూపించడానికి కోసం, అందుకే 4 గ్లాసెస్ తీసుకున్నాను. ఓకేనండి. ఓకే, ఈ 4 గ్లాసెస్లో చూడండి, నేను ఫస్ట్ ఒక్క తులసి గురించి చెప్పాలనుకుంటున్నాను. తులసి మనకి 200 రకాల డిజీజ్ ప్రాబ్లం నుంచి క్యూర్ చేస్తుంది. అండ్ ఇలాంటిది అంటే క్యూర్ చేయడం కాదు, మనకి అలాంటి ప్రాబ్లమ్ని రాకుండా కూడా కాపాడుతుంది. 200 రకాల డిజీజ్ ప్రాబ్లమ్ని రాకుండా కాపాడుతుంది. ఒకవేళ మీరు ఇది యూజ్ చేశారనుకో లైఫ్ టైంలో మీకు ఇంకేదే అవసరం లేదు. ఇంకా హెల్త్ ప్రాబ్లం అన్నీ మీకు అన్నీ ప్రొటెక్ట్ చేస్తుంది. ఒక మినీ డాక్టర్ లాంటిది ఇది. మనం తుమ్ము, ధూళి, సైనస్, ఏదైనా కిడ్నీ, లివర్ అన్ని A to Z పార్ట్స్ని మనకి మొత్తం ప్రొటెక్ట్ చేస్తుంది ఈ తులసి. అందుకే పూర్వం కాలంలో ప్రతి వాకిట్లో తులసి పెంచేవారు అండి. ఆ తులసి తినేవారు, పూజ చేసేవారు, ఆ తులసి తినేవారు. అందుకే ఆ టైంలో అందరూ ఆరోగ్యంగా ఉండేవారు. కానీ ఇప్పుడు తులసి వాకిట్లోనే కనిపించలేదు, అలా ఎవరు తినట్లేదు. నిజంగా చెప్పాలంటే తులసి మోర్ దెన్ 60 రకాలు ఉంటుంది. కానీ మెడిసిన్స్ రూపంలో చాలా వండర్ఫుల్గా 5 రకాల తులసి ఉంటుందండి. 5 రకాల తులసి మన మహా ఎంత వాకిట్లో పెంచింది ఒక తులసి మొక్కని ఒక ఆకు తింటాం. కానీ ఇది 5 రకాల తులసితో తయారు చేసింది మెడిసిన్స్ రూపంలో. అది ఏంటంటే శ్యామ్ తులసి, విష్ణు తులసి, నింబు తులసి, వన తులసి, ఇంకా నింబు తులసి. సో ఇంత రకాల తులసితో మనం తయారు చేస్తున్నాం కాబట్టి ఇది హైలీ కాన్సన్ట్రేటెడ్, ఇంకా మంచిగా రిజల్ట్ కూడా కనిపిస్తుంది. సో ఎలా కనిపిస్తుంది చూడండి, ఇది మనకి బాడీలో ఉన్నది వేస్ట్ కెమికల్ని తీతో పాటు, మన తినే ఆహారం కెమికల్స్ని తీనుతో పాటు బాడీలో ఉన్నది వేస్టేజ్ కొలెస్ట్రాల్స్, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉన్నది అది కూడా తీసేస్తుంది, తొలగిస్తుంది. అది ఎలాగ మీకు చూపిస్తానండి. ఒక శాంపుల్ కింద నేను ఒక థర్మోషీట్ తీసుకున్నాను. ఇది ఒక పెట్రోకెమికల్ కెమికల్స్తో తయారు చేసింది కాబట్టి ఇది ఒకటి యూజ్ చేసి చూస్తాను. ఇది ఎలా ఉంటుందంటే సిమిలర్గా మనకి బాడీలో ఎలాగే కొలెస్ట్రాల్ ఉంటుంది, ఇది కూడా యాజ్ ఇట్ సిమిలర్గా ఉంటుందండి. ఇది ఎంత వేడివేడిగా దీంట్లో చాట్ వేసినా, వేడివేడిగా ఏదైనా సంథింగ్ వేసేనా, భూమిలో పాత పెట్టినా కూడా ఇది యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. దీంట్లో ఏం మార్పులు జరగదు. అలాగే మన బాడీలో కొలెస్ట్రాల్ కూడా అలాంటిది. మన కొలెస్ట్రాల్ బర్నింగ్ అవ్వాలంటే ఏం చేయాలంటే మన ఆయుర్వేద యూజ్ చేయాలి. ఆ తులసి, ఆ పవర్ ఆఫ్ తులసిలో ఉన్నది. సో అది ఎలా ఉంది చూడండి, కొలెస్ట్రాల్ని ఎలా తీస్తుంది. సో నేను ఇక్కడ కొద్దిగా వాటర్ వేస్తున్నానండి పడపకుండా. అండ్ ఏదైనా మన మన బాడీ 70% వాటర్స్తో ఉంటుంది కాబట్టి ఏదైనా వాటర్ ద్వారా తీసుకోవాలి. సో అది వాటర్ త్రూ మన బాడీలో అంతా సర్క్యులేషన్ చేస్తుంది, ఇంకా ప్యూరిఫై చేస్తుంది, క్లీన్ చేస్తుంది. సో నేను ఇక్కడ రోజంలో 6 డ్రాప్స్ తులసి తీసుకోవాలండి. మినిమం ఒక రోజులో 6 డ్రాప్స్ తులసి తీసుకోవాలని నేను ఇక్కడ కూడా 6 డ్రాప్స్ తులసి తీసుకుంటున్నాను. అలాగని ఒక డ్రాప్ ఇక్కడ కూడా వేస్తానండి. అండ్ నెక్స్ట్ నోట్లో కూడా వేసుకున్నాను. దీనికంటే ఎక్కువ సున్నితం మన టంగ్ ఉంటుందండి, నాలుక. కాబట్టి ఇది మనకి నాలుగు కన్నం పడలేదంటే ఇంకా ఏమీ అవదు. ఓకేనండి. సో ఇది తులసి ఎలా బర్నింగ్ అవుతుంది ఒకసారి చూపిస్తాను. ఇది మెల్లిమెల్లిగా ఇది కొలెస్ట్రాల్ని కట్ చేస్తుందండి. చూస్తున్నారు కదా ఎలాగా వాటర్ పడుతుంది. అంటే మన బాడీకి ఉన్నది బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎలాగా కట్ చేసి తీస్తుంది. ఇది కొలెస్ట్రాల్ మన బాడీలో పోతుంది, వేస్టేజ్. సో ఇంత మంచి తులసి తీసుకున్న వల్ల మనం ఎంత ఆరోగ్యంగా హెల్దీగా ఉంటాం అంటే ఇది మనకి ఇంటర్నల్లీ కాదు, బయట ఎక్స్టర్నల్లీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే మనకి ఒకవేళ చెవు పోటు వచ్చింది అనుకోండి, 2 డ్రాప్ వాటర్, 1 డ్రాప్ తులసి వేసి ఒక్కసారి 2-3 టైమ్స్ ఇలా వాటర్ వేసేసి తీసేసి అలా చేయండి, మీకు చెవు పోట కూడా తగ్గిపోతుంది. ఏదైనా మీకు కుట్టింది అనుకోండి, అది డామ్ అయినా ఏదైనా పాము అయినా కాటింది అనుకోండి, అక్కడ మీరు తులసి వేసింది, ఆ తులసి ఏం చేస్తుందో ఆ విషయం లాగేస్తుంది. సో ఎక్కడైనా స్కిన్ ఎలర్జీ, స్కిన్ సంబంధించి ర్యాషెస్, ఇచింగ్ వగర ఉన్నదనుకోండి, తులసి వేసి చూడండి, అది
మీకు ఆ స్కిన్ ఎలర్జీ కూడా తగ్గించేస్తుంది. ఇంకా స్నానం చేసిన నీటిలో మనం ఏం చేస్తాం, డెటాల్ యూస్ చేస్తాం కదా, ఆ డెటాల్ కూడా అవసరం లేదండి. అంత డెటాల్ కూడా అవసరం లేదు. డెటాల్ కూడా కెమికల్, ఇన్ఫాక్ట్ కెమికల్తోనే తయారవుతుంది. కాబట్టి మన శ్రీ తులసి జస్ట్ ఒక 5 డ్రాప్స్ తులసి వేసి మీరు ఆ స్నానం చేయండి, బాడీలో ఉన్నది ఈచింగ్ ప్రాబ్లం కూడా తొలగిపోతుంది. సోరాసిస్, చాలా మందికి సోరాసిస్, స్కిన్ అలర్జీ, ర్యాషెస్ వగేరా ఉంటుంది కదా, అది ప్రాబ్లం కూడా క్యూర్ అయిపోతుంది. ఇది చూడండి, మీరు ఉండుండి ఇది మన బాడీని ఎలాగా మెల్లిమెల్లిగా క్లీనింగ్ చేస్తుంది, మనకి వాటర్ ఎలాగా ప్యూరిఫై అవుతుంది. అప్పటి వరకు నేను ఇక్కడ ఇంకో ప్రోడక్ట్ గురించి చెప్తాను. శ్రీ తులసి గురించి చెప్పాను కదా. అండ్ నెక్స్ట్ వన్ ఒక ఇలాచీ అమృత్. ఇలాచీ అమృత్ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఇలాచీ అమృత్ ఇది మనకి ఎందుకు వాడాలంటే ఇది డైజెషన్స్ పవర్ని కూడా బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. డైజెషన్స్ ప్రాబ్లం, మన తిని ఆహారం బాగా డైజెస్ట్ చేస్తుంది. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలామందికి నోరు దుర్వాసన వస్తుంది. చూడండి, చాలామందికి మాట్లాడితే బ్యాడ్ స్మెల్ వస్తుంది. చాలామంది అంటారు సరిగ్గా బ్రష్ చేయలేదు ఏంటి, సరిగ్గా ముఖం కడగలేదు ఏంటి అని అంటారు. కానీ పాపం వాళ్ళు చాలా బ్రష్ చేస్తారు, 2 times చేసినా కూడా నోటి నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఎందుకంటే అది బ్యాడ్ స్మెల్ నోటి నుంచి కాదండి, ఆ బ్యాడ్ స్మెల్ యాక్చువల్లీ స్టమక్ నుంచి, మన కడుపు నుంచి వస్తుంది, పేగు నుంచి వస్తుంది. అది తిని సరిగ్గా డైజెస్ట్ అవ్వకపోతే అది దుర్వాసన బయట అల్సర్ లాగా బయటికి తంతది. ఆ గాలి బయట ఎప్పుడైతే వస్తుంది అక్కడి నుంచి స్మెల్ బయటికి రావడం జరుగుతుంది. ఆ ప్రాబ్లం కూడా ఈ ఇలాచీ అమృత్ తొలగిస్తుంది. ఇది ఎప్పుడైనా మీరు వాటర్లో 2 drops తులసి వేసుకున్న తర్వాత దాంట్లోని ఇలాచీ అమృత్ 2 drops వేసుకుని తాగు చూడండి డైలీగా. అది కూడా మీ బాడీలో ఉన్నది, నోట్లో ఉన్నది బ్యాడ్ స్మెల్ కూడా తొలగిస్తుంది. ఇంకా డైజెషన్స్ కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. మీరు తెలిసే ఉంటుంది, చాలామంది చూడండి భోజనం చేసిన తర్వాత ఇలాచీని నోట్లో పెట్టుకుని నవ్వుతారు. అది మంచి శ్వాసను రావడం కోసం అండ్ లోపటి నుంచి పేగులో డైజెషన్స్ కూడా బాగా అయిపోవడం కోసం, దుర్వాసన రాకుండా ఉండడానికి, ఇంకా డైజెషన్స్ బాగా ఉండడం కోసం ఇది ఇలాచీ వాడారు. ఆ ఇలాచీ హైలీ కాన్సన్ట్రేటెడ్ ఇలాచీ అండి, మంచిగా మీరు యూస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా నేను ఒక మాటల్లోనే ఉండిపోయాను, ఇక్కడ తులసి డ్రాప్స్ వేయలేదు. ఇది ఎలా తొలగిస్తుంది మన బాడీలో ఎంత, ఇది కూడా ఎలా క్లీన్ చేస్తుందని ఇది ఒక డ్రాప్స్ నేను వేసి చూపిస్తానండి. ఓకే, 4 drops వేసానండి. సో ఇది కూడా ఎలా క్లీన్ అవుతుంది చూస్తాం. చూడండి, మెల్లిమెల్లిగా అలాగా మన ఆయుర్వేద స్లో అండ్ పర్మనెంట్ రిజల్ట్ ఇస్తుందండి. ఫాస్ట్గా వేసి వెంటనే రిజల్ట్ వచ్చేది కాదు, స్లోలీ బట్ పర్మనెంట్ రిజల్ట్. చూడండి, బాడీలో ఇది తులసి డ్రాప్స్ వేసాను కదా, మీకు కనిపిస్తుంది కదా మన బాడీలో ఎలా కొలెస్ట్రాల్ని ఎలా బర్న్ చేసింది. ఎప్పుడైనా ఇది డిస్ట్రాయ్ అవ్వదు, మీకు అందరికీ తెలిసింది. ఎంత వేడి చాట్ వేసినా కూడా వేడిగా వేసినా ఇది అలాంటిది. మన తులసి ఎంతగా కొవ్వుని కరిగిస్తుంది, అంటే మన వెయిట్ లాస్ కింద కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఓకేనండి, వాటర్ కూడా డిఫరెన్స్ మీరు చూస్తున్నారు కదా, వాటర్ కూడా ఎలాగా మెల్లిగా క్లీనింగ్ అవుతుంది స్లోలీగా. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ అలో డైజెస్ట్. చాలా మందికి చూడండి గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తిని ఆహారం మంచిది కాదు, ప్రతి ఒక్కరికి గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఫ్యూచర్ పాస్ట్లో నేను కూడా ఈ గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లంతో చాలా సఫర్ చేశాను. నాది కూడా ఈ ఐఎన్సీలో రావడానికి కారణం వన్ ఆఫ్ ద రీజన్ అలో డైజెస్ట్, ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండేది. సో అలో డైజెస్ట్ వాడిన తర్వాత నేను ఈ ప్రాబ్లం నుంచి క్యూర్ అయ్యాను. అందుకే ఈ నమ్మకంతో అందరికీ మంచిగా ఈ ప్రాబ్లమ్ని అందరికీ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలని ఉద్దేశంతో ఈ ఐఎంసీ అని వర్క్ చేస్తున్నాను. అందరికీ సోషల్ వెల్ఫేర్ లాగానే అందరికీ సేవ చేస్తున్నాను ఒక మంచిగా ఉద్దేశంతో. అందరికీ తగ్గాలి ఈ ప్రాబ్లం. ఎంతోమంది ఎన్నో ట్యాబ్లెట్స్ మింగుతున్నారు కానీ ఏం లేదు. సో మనం ఈ ఒక రోజంతలో ఈ ఉదయం 6 drops, రాత్రి భోజనం చేసిన తర్వాత 6 drops తీసుకున్న తర్వాత మీరు చూస్తారు ఇది ఇన్స్టెంట్గా వితౌట్ సైడ్ ఎఫెక్ట్. చూడండి ఎంత చక్కగా మనకి బాడీలో ఉన్నది కెమికల్స్ని తీసేస్తుంది. అండ్ ఏంటవుతుందంటే తిని ఆహారాన్ని బాగా డైజెషన్స్ చేయడానికి సహాయం చేస్తుంది. ఇంకా ఎటువంటి గ్యాస్ట్రిక్ ఉన్నా ఆ గ్యాస్ట్రిక్స్ని తీసేస్తుంది. అది మీకు అది పేగమంట, అల్సర్ అని అవుని, యా కొడుకు ఉబ్బరం అయిపోయి టైట్ అయిపోవడం ఏంటి, గ్యాస్ట్రిక్స్ చాలా రకాలు ఉంటుందండి. చాలా ఆ గ్యాస్ట్రిక్స్ చెడు గాలి
ఎప్పుడైతే బాడీలో ట్రావెలింగ్ చేస్తారో అది ఎక్కడైనా పెయిన్ రావచ్చు, బ్యాక్ సైడ్ కూడా రావచ్చు, హార్ట్లో కూడా రావచ్చు, స్టమక్లో కూడా రావచ్చు, ఎక్కడైనా ఇది ట్రావెలింగ్ చేస్తుంది కాబట్టి కిడ్నీ సైడ్స్ కూడా రావచ్చు. సో మనం ఏంటనుకుందా హార్ట్లో వచ్చిందంటే హార్ట్ మేబీ ఏదో హార్ట్ సంబంధించి ప్రాబ్లం అనుకుంటారు. అలాంటిది ఏమీ లేదు. గ్యాస్ట్రిక్స్ చాలా డేంజర్ అండి, అది హార్ట్ ప్రాబ్లం కూడా క్రియేట్ చేస్తుంది. కాబట్టి సింపుల్గా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా వామ్, దీనిలో చెప్పాలంటే వాముతో తయారు చేసింది. మన పూర్వకుల్లో వాముతో తినియోరు వామ్ ఉడకబెట్టేసి నీళ్ళు తాగియోరు. సో దీంట్లో కూడా చాలా రకాలు, నాట్ ఓన్లీ వన్ వాము కాదు, దీంట్లో బోల్డ్ రకాలు కూడా ఉంటుంది. వాము ఉంటుంది, కర్పూరం, జైఫల్ ఆయిల్, సోంఫ్ ఆయిల్, కర్పూర్, నీలగిరి ఆయిల్, ఇలాంటిది ఇన్ని రకాల ఇంగ్రీడియంట్తో తయారు చేసింది కాబట్టి ఇన్స్టెంట్గా రిజల్ట్ మీకు కనిపిస్తుంది కదా. సో నేను మీకు ఇక్కడ ఇది చూడండి, బెటడియన్తో కెమికల్స్ వేసింది బాడీని చూపిస్తున్నాను. సో ఇది కంపేర్ కోసము చూడండి ఎంతగా డిఫరెన్స్ మీకు కనిపిస్తుంది. ఈ తులసి ఎలాగ మనకి కొవ్వుని బ్యాడ్ కొలెస్ట్రాల్ని బర్న్ చేసింది, ఇలాచీ కూడా మనకి బ్యాడ్ డియోడ్రెంట్ అండ్ ఉన్నది దుర్వాసన ఏంటి డైజెషన్స్ ప్రాబ్లమ్ని క్యూర్ చేసింది. అండ్ అలో డైజెస్ట్ తీసుకున్న వల్ల కూడా గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లం కూడా ఏమీ రాకుండా క్యూర్ అయిపోయింది. చాలామంది టైంకి భోజనం చేయరు, బిజీ లైఫ్లో టైంకి తిన వల్ల గ్యాస్ ఫామ్ అయ్యి మనకి పెయిన్ వస్తుంది. అలాంటి బోల్డ్ అని చాలా రకాలు ఉంటుందండి గ్యాస్ ప్రాబ్లం. సో మన ఈ మూడు, ఒకవేళ గ్యాస్ట్రిక్స్ బాగా ఎక్కువ బాధతో పడిన వాళ్ళు ఈ మూడు కలిపేసి ఒకే గ్లాస్ నీటిలో గోరెచ్చి నీళ్ళు తీసుకుని ఇది 2 drops, ఇది 2 drops అండ్ అలో డైజెస్ట్ 5 drops వేసేసి ఒకే గ్లాస్లో కలిపి తాగేయండి. మీకు ఛాలెంజ్ చేస్తామండి, గ్యాస్ట్రిక్స్ వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాను, విదిన్ 1 week నోపండి మీ గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది. అది కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా, అలోపతిక్ ట్యాబ్లెట్కి కూడా అవసరం పడద్దు. సో ఇది చిన్న పిల్లలు కూడా వాడచ్చు, పెద్దోళ్ళు కూడా వాడచ్చు, ఎవ్రీవన్ యూజ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి బాధపడిన బదులుగా ఇలాగ ఆయుర్వేదిక్ యూజ్ చేసి హ్యాపీగా ఉండొచ్చు. సో ఇది మన ప్రైస్ పరంగా కూడా ఆలోచిస్తారు, అయితే చాలా కాస్ట్లీ అవుతుంది కదా అని అనుకుంటారు. సో ఇది అంత పెద్ద కాస్ట్లీ ఏం కాదండి, ఇది చాలా మీ హాస్పిటల్ ఖర్చుకి చాలా తక్కువలో ఆదాయంలో వచ్చేస్తుంది. చూడండి ఇది మనకి 210 అండి, అదే మన ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఒక ఐడి తీసుకుంటే కనుక 150 రూపీస్కి వస్తుంది. జస్ట్ ఓన్లీ 150 రూపీస్. మినీ డాక్టర్ మీకు ఇన్ని హెల్త్ ఇష్యూస్ ప్రాబ్లమ్స్తో క్యూర్ చేస్తుంది. సైన్స్ ప్రాబ్లమ్కి ఇది ఒక ఏంటంటే బ్లెస్సింగ్. అండ్ ఇలాచీ అమృత్ మీకు చాలా రేట్ కాబట్టి ఇది మీకు 275 ఎంఆర్పి రండి. చూడండి కంపెనీ ఇన్స్టెంట్గా ఐడి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఐడి తీసుకున్న వల్ల ఇన్స్టెంట్గా డిస్కౌంట్ కూడా వస్తుంది. 275 ఇది 195 రూపీస్కి వస్తుంది. అండ్ అలో డైజెస్ట్ మనకి ఎంఆర్పి వచ్చి 185 అండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎంత మేజర్ ప్రాబ్లం అలాంటిది 140 రూపీస్కి తొలగిస్తుంది. సో బాగుంది కదా కంపెనీ. మన చూడండి అమౌంట్ కూడా మన పాకెట్ బడ్జెట్ మీద పర్మిట్ చేసినట్టుగా పెట్టింది. అమౌంట్ కూడా పెద్దగా అమౌంట్ ఏం లేదు. ఇలా యూజ్ చేస్తే హెల్త్ ఇష్యూస్ రాదు, ఏ ప్రాబ్లం రాదు. సో ఇది యూజ్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఏ గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లం రాలేదు. సో ఇది మన ఐఎంసీ ప్రోడక్ట్ హెల్త్ సెగ్మెంట్స్ మీద చెప్పింది ఉంది. అండ్ మేము ఆల్రెడీ నేను మీకు చెప్పేసానండి. థ్యాంక్ యూ సో మచ్, మీకు అర్థమైందని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకో విషయం ఏంటంటే కంపెనీ మన ఐఎంసీ కంపెనీ మనకి ఇది హెల్తే ఇంకా హెల్త్ సంబంధించి ఇంకా ఇవన్నీ ప్రొడక్టే ఇవ్వట్లేదు. హెల్త్ సంబంధించి పర్సనల్ కేర్, స్కిన్ కేర్, హోమ్ కేర్ ఇవన్నీ ప్రోడక్ట్ ఇచ్చింతో పాటు ఒక బ్లెస్సింగ్ ఏంటి ఇస్తుందంటే మంచి ఆదాయం ఏంటంటే జస్ట్ ఒక 1 time షాపింగ్ చేయడానికి ఒక 3000 అప్రాక్సిమేట్లీ 3,500 మన ఖర్చులు అయితే బోల్డ్ ఉంటుంది. కానీ మనకి జస్ట్ 3,500కి షాపింగ్ చేయడానికి కోసం 1 time ఒక్కసారికే. సో 1 lakh ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తుందండి. 1 లక్ష ఇన్సూరెన్స్ పాలసీ 1 yearకి ఇస్తుంది. ఏ షాప్ వాళ్ళు ఇస్తారండి? ఎవరైనా ఇస్తారా? మీరు నా కిరాణాకు ఉన్నారు కదా, మేము మీకు 1 లక్ష ఇన్సూరెన్స్ పాలసీ ఇస్తామని ఎవరైనా చెప్తారా? నో, ఎవరు చెప్పరు. 1 రూపాయి కూడా ఎవరు. అలాంటిది మన కంపెనీ మీకు 1 లక్ష ఇన్సూరెన్స్ పాలసీతో పాటు ఏంటంటే మీరు చేసింది షాపింగే
మీ అమౌంట్ డిస్కౌంట్ ఇచ్చితో పాటు మీకు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుంది. అంటే మీకు రిటర్న్ మీ అకౌంట్లో డబ్బులు కూడా ఇస్తుంది. ఎవరైనా ఏ కిరాణా షాప్ ఇవ్వదు, ఏ కంపెనీ ఇవ్వదు. అలాంటిది మన ఐఎంసీ ఆయుర్వేదిక్ కంపెనీ ఇది మీకు డైరెక్ట్ షాపింగ్ చేయడానికి కోసం మీకు క్యాష్ బ్యాక్ కూడా ఇస్తుంది. అలాగని నేను అందుకే ఈ నా హెల్త్ పర్పస్ మీద నాకు నచ్చింది కాబట్టి, మా ఇంట్లో చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ఉండేది కాబట్టి అది మన ఐఎంసీలో వచ్చేసి ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత మనకి ప్రాబ్లం చాలా క్యూర్ అయింది హెల్త్ పర్పస్ మీద. సో అంత నమ్మకంతో అన్ని ప్రోడక్ట్ యూజ్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఈ జర్నీలో 3 years అవుతుందండి. ఈ 3 yearsలో ఇప్పుడు వరకు వన్ టైం కూడా నేను వెళ్ళలేదు హాస్పిటల్కి. ఒక్కసారి కూడా మా ఫ్యామిలీ మెంబర్ హాస్పిటల్కి వెళ్ళలేదు. బిఫోర్ ఐఎంసీ చాలా సార్లు హాస్పిటల్ తిరిగాం, అది నేను లెక్కలేదు. మా ఫ్యామిలీ వెళ్ళామండి, ఇది నిజం. ముందైతే చాలా హాస్పిటల్ తిరిగి ఏదో ఒక ప్రాబ్లం, ఏదో చిన్న ఎనీథింగ్ ప్రాబ్లం వస్తూనే ఉండేది. కానీ ఐఎంసీ ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత నుంచి ఈ 3 yearsలో నాకైతే ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్కి కూడా ఏ హెల్త్ ఇష్యూస్ రాలేదు. మా పాపకి పళ్ళు సంబంధించి తుప్పను బాధతో పడేది. మా అత్తగారు సెన్సిటివిటీ ప్రాబ్లంతో చాలా బాధపడేవారు. ఎప్పుడైతే మనం ఇది డెంటల్ క్రీమ్ యూజ్ చేసాం అప్పటి నుంచి ఆ ప్రాబ్లమే తొలగిపోయింది. అంత నమ్మకం నాకు ఇచ్చింది ఆ ఐఎంసీ. ఇది నేను ఆ ఉద్దేశంతో ఐఎంసీ చేస్తున్నానంటే హెల్త్ మన వరకే కాదండి, మనం స్వార్థంగా నా వరకే ఆలోచించుకోకుండా నేను నా ఫ్యామిలీకి మొత్తం చెప్పాను. మా ఫ్యామిలీ వాళ్ళని అందరినీ ఈ ప్రోడక్ట్ యూజ్ చేయమని చెప్పాను. తర్వాత మా చాలామందికి ఫ్రెండ్స్, కొలీగ్స్ అందరికీ చెప్పడం జరిగింది. సో ఇంత మంచి పని చేసేటప్పుడు నాకు తెలియకుండానే కంపెనీ నా అకౌంట్లో డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, ఎవరికైనా చెప్తే డబ్బులు వస్తుందని అంత ఆశ్చర్యం కదా. హెల్త్ ఇస్తుంది కంపెనీ, అన్నీ ఇస్తుంది. దాంతోపాటు మనం జస్ట్ చెప్పడం కోసంకే వాళ్ళకి కూడా ప్రోడక్ట్ ఇప్పించి వాళ్ళ ఫ్యామిలీని కూడా హెల్తీగా ఉంచడం కోసం మాకు కంపెనీ డబ్బులు ఇచ్చింది. సో అది కూడా నాకు చాలా ఆనందంగా అనిపించింది. అది కాకుండా మనం అదే సోషల్ సర్వీస్ మీద వర్క్ చేసి కంపెనీ మాకు ఎన్నో రకాల టూర్ కూడా ఇచ్చిందండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్. మొన్నే ఆగస్ట్ నెలలో దిస్ ఇయర్ ఆగస్ట్ మంత్లోనే మేము దుబాయ్ టూర్కి వెళ్ళామండి. కంపెనీ మనకి దుబాయ్ ట్రిప్కి కూడా ఇచ్చింది. ఆ దుబాయ్ ట్రిప్కి చూడండి, మీరు ఒకసారి మీకు స్లైడ్ షేర్ చేస్తున్నారు. దుబాయ్ ట్రిప్కి ఆ ఫొటోస్ అండి. అక్కడ దుబాయ్లో వెళ్ళి అక్కడ పెద్ద హోటల్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి ఒక ఫోటో స్లైడ్ చూపించాము. ఇంకా చాలా ఫొటోస్ ఉన్నది. మా హస్బెండ్తో అండి వెళ్ళాను. నా హస్బెండ్తోనే నేను వెళ్ళాను. ఎవరండి ఇంత బిజీ షెడ్యూల్లో హస్బెండ్ చాలా బిజీగా ఉంటారు, హౌస్ వైఫ్ పిల్లలతో ఇంట్లతో చాలా బిజీగా ఉంటుంది. అలాంటిది నేను ఈ టైంలో మా హస్బెండ్తో ఇంత టైం స్పెండ్ చేయడానికి అవకాశం దొరుకుతుంది, ఐఎంసీ ఇస్తుందని నేను ఊహించుకోలేదండి. ఒక చిన్న షేరింగ్, నేను ఇంకా ఫొటోస్ ఉన్నది, నేను ఒక్కసారి షేర్ చేయాలనుకుంటున్నాను. సార్ ప్లీజ్ ఒక చిన్న పర్మిషన్తో ఒక్కటి. ఓకే, చూడండి, ఇది దుబాయ్లో పెద్ద హోటల్లో మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో ఇక్కడ మీకు కనిపిస్తున్న నేను, ఇదిగో మన కిరణ్ బ్రదర్ సార్, అంబాసిడర్ స్టార్ మన శ్రీధర్ సార్, ఇంత జిఎస్ఆర్ సార్, మన అంబాసిడర్ స్టార్ జిఎస్ సార్, మా హస్బెండ్, అందరూ కలిసి ఇక్కడ మీటింగ్కి వెళ్ళాం. ఈ దుబాయ్లో మొత్తం కంపెనీ మొత్తం తిరిగాం. ఇంకా ఇవన్నీ దుబాయ్ది. ఇది రీసెంట్గా మన హరిద్వార్ వెళ్ళామండి. హరిద్వార్ కంపెనీ వేర్ హౌస్కి వెళ్ళాం. కంపెనీ ఎలా ఉంది, కంపెనీకి ఎలాగ ప్రొడక్ట్, మన సీనియర్, మన చాలా మెంటార్, మన సీనియర్, మన డాక్టర్ అఖ్తర్ ఖాన్, మన డాక్టర్ ఆనంద్ వాజ్పేయి సార్, డాక్టర్ ఆనంద్ వాజ్పేయి సార్ ముంబై నుంచి, మన ఈ ఆయుర్వేదిక్కి టీమ్కి మన పెద్ద హెడ్ లీడర్ కోహినూర్ సార్. ఇతనికి ఇన్కమ్ ఒక్క నెలలో 40-50 lakhs పర్ మంత్ వస్తుందండి. ఫస్ట్ అచీవర్ మన సార్ అని ప్రేమ్ కుమార్ సార్. ఇది మన చూస్తున్నారు కదా, ఇది మనం వేర్ హౌస్కి ఫోటో తీసుకున్నాం. వేర్ హౌస్ బయట నుంచి చూడండి ఫోటో తీసుకుంది. ఇది ఓకే
సో నేను ఎప్పుడు లైఫ్లో ఊహించుకోలేదండి, నేను ఒక పాస్పోర్ట్ కూడా తయారు చేస్తాను, దుబాయ్ వెళ్తాను, ఫారిన్ కంట్రీకి వెళ్తానని ఊహించలేదు ఫస్ట్ టైం. నా లైఫ్ ఇక్కడికి ఇండియాలోనే అయిపోతుంది అనుకున్నాను. కానీ ఈ ఐఎంసీ ప్రోడక్ట్ యూజ్ చేసినతో పాటు అందరికీ యూజ్ చేయించిన వల్ల నాకు ఈ కంపెనీ ఇంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చింది. ఇది మా హస్బెండ్ది నాది పాస్పోర్ట్ తయారు చేసాం, ఫస్ట్ టైం వెళ్ళాం ఫారిన్ కంట్రీకి. ఈ ఫారిన్ కంట్రీకి దుబాయ్కి మన టికెట్స్ అండి. సో ఇంత మంచి ఆపర్చునిటీ మనకి కంపెనీ ఇచ్చింది, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంత ఏ ఖర్చు, మన ₹1 ఖర్చు లేకుండానే మనం వెళ్ళి రావడం, ఫ్లైట్ ఖర్చులు, అక్కడ స్టేకి మొత్తం 3 nights 4 days ఖర్చులు. సో థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం, నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడానికి. కొద్దిగా నా తెలుగు మీరు ఇబ్బంది పడడానికి చాలా క్షమించండి, సారీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు ఈ అవకాశం ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ మేడం, సూపర్. ఫ్రెండ్స్, ఎవరైతే గెస్ట్ ఉన్నారో మీకు ఇందాకే చెప్పాం కదండి, ఈ ఆపర్చునిటీ ఎటువంటిది అంటే మనం చేస్తున్న ప్రజెంట్ షాపింగ్ ద్వారా ఏం పొందుతున్నామో మనందరికీ తెలుసు. ఇప్పుడు మేడం షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ లో మీరు అందరూ చాలా మంచి పాయింట్స్ మీరు క్యాచ్ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఏంటంటే జస్ట్ మనం షాపింగ్ చేయడం ద్వారానే ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయా? వాళ్ళ యొక్క హ్యాపీనెస్ చూసారు కదా. సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ చాలా వండర్ఫుల్ గా ఈ ఆపర్చునిటీని స్టార్ట్ చేసి జస్ట్ వాళ్ళు వాడిన ప్రొడక్ట్ వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది అని అనిపించిన తర్వాత వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులన్నీ కూడా బయట బ్రాండ్స్ ని స్టాప్ చేసి మన ఐఎంసీ బ్రాండ్ ఉన్న ప్రొడక్ట్ అన్ని యూజ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ నైబర్స్ తో ఎవరికి లాస్ రిస్క్ లేదు కాబట్టి షేర్ చేస్తూ ముందుకు వెళ్ళారండి. ఇప్పుడు మిమ్మల్ని మేము కోరుకునే విషయం ఏంటంటే, మీరందరూ కూడా షాపింగ్ చేసే వాళ్ళమే కదా, అంటే గెస్ట్లుగా ఉన్న మీకు మాట్లాడుతున్నాము. మీరందరూ బయట ఏదో షాపింగ్ చేసే బదులు ఈ మంత్ ఆ బయట షాపింగ్ ని స్టాప్ చేసి మన దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ యొక్క క్వాలిటీ మీరు ఆల్రెడీ చూస్తున్నారు కాబట్టి ఆ ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు డిస్కౌంట్ కి 25% డిస్కౌంట్ కి వచ్చే విధంగా మీరు ఐడి నెంబర్ తీసుకొని రిజిస్ట్రేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళకి మీ డీటెయిల్స్ ఇస్తే చాలు, మీకు ఒక ఐడి నెంబర్, పాస్వర్డ్ ఇస్తారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో. మీకు కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ అన్ని కూడా మరొకసారి మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు అడిగితే PDF ఫైల్స్ అన్ని పంపిస్తారు. స్టడీ చేసి మీకు కావలసిన వస్తువులన్నీ షాపింగ్ చేయండి. అది కూడా 25% అప్రాక్సిమేట్లీ డిస్కౌంట్ యూజ్ చేయండి ఫ్రెండ్స్. యూజ్ చేసిన తర్వాత ఎవరో చెప్పింది వినడం కన్నా, ఎవరో చూపించింది చూడడం కన్నా మీ సెల్ఫ్ చెప్పే విషయం మీకు చాలా బాగా యాక్సెప్ట్ చేస్తుంది. కాబట్టి మీరు ఆ డెసిషన్ తీసుకోవడానికి ఉపయోగపడే పాయింట్స్ ఈ రోజు మీతో మేము షేర్ చేశాము. టైం 1 hour అయ్యింది కాబట్టి మిమ్మల్ని పిలిచిన వాళ్ళని ఆ డీటెయిల్స్ పంపించమని చెప్పండి. PDF ఫైల్స్ రూపంలో మీకు డీటెయిల్స్ పంపిస్తారు. ఒకసారి స్టడీ చేయండి. మనసు పెట్టి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, మీకు దీంట్లో లాసు రిస్క్ లేదు. ఇది మీకు రియల్ గా వర్కౌట్ అవుతుందా లేదా అనేది సెకండ్ పాయింట్ ఫ్రెండ్స్. ముందు మనం స్టార్ట్ చేయడానికి అయితే లాసు రిస్క్ లేదు కాబట్టి ఒక ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనందరం బిజీగా ఉంటాం కాబట్టి ఈ ఆపర్చునిటీని అంత సీరియస్ గా స్టార్టింగ్ లో మేము కూడా చేయలేదు ఫ్రెండ్స్. కొంత జర్నీ అయిన తర్వాత రిజల్ట్స్ అన్ని బాగున్నాయి, మనీ కూడా రావడం మొదలు పెట్టిన తర్వాత మనకు తెలిసిన విషయం 10 మందితో చెప్పడం తప్పేముంది అనే విషయంతో మేము అందరం ముందుకు వెళ్తున్నాము. అదే విషయాన్ని మీతో మేము షేర్ చేశాము. ఈ రోజు ఎస్పెషల్లీ గెస్ట్లకు సంబంధించిన ప్రోగ్రామ్ కాబట్టి మీరు ఇప్పుడు చూస్తున్న వాళ్ళలో గెస్ట్లతో పాటు ఆల్రెడీ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒకసారి ఆలోచన చేసి చూడండి. మనము మన ఫ్రెండ్స్, మన రిలేషన్స్ ని, అంటే మన క్లోజ్ పీపుల్ ని ఈ రోజు ఇన్వైట్ చేసుకొని ఉంటే, ఇద్దరు మేడమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి విధానం మీరు చూశారు. గెస్ట్లుగా మీరు కూడా ఒక్కసారి థింక్ చేసి చూడండి. మన ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరిని ఇన్వైట్ చేస్తుంటే వాళ్ళు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకునేవారు అని మీకు అనిపిస్తే, సో ఇటువంటి ప్రోగ్రామ్ ఎవ్రీ మండే జరుగుతుంది కాబట్టి మరలా నెక్స్ట్ మండే జరిగే ప్రోగ్రామ్ కి ఇప్పటి నుంచి మీకు క్లోజ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్వైట్ చేయండి. సో టుమారో మరలా సేమ్ 8 o'clock కి మరొక సెషన్ జరుగుతుంది. రేపటి సెషన్ లో ఎవరికైతే ఇన్కమ్ సంపాదించాలని ఉందో వాళ్ళని మాత్రమే ఇన్వైట్ చేయండి. రేపైతే డెమోస్ ఏమి ఉండవు. ఓన్లీ ఇన్కమ్ సంపాదించాలంటే ఈ ఆపర్చునిటీలో ఏం చేయాలి, ఎలా చేయాలి, ఆ విషయాలు మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? సో అయితే ఎవరో హ్యాండ్ రైస్ చేశారు. సో ఈరోజు న్యూ పీపుల్ ఎవరైనా ఏమైనా డౌట్ అడుగుతానంటే కనుక మీరు హ్యాండ్ రైస్ చేయొచ్చండి. సో మీరు న్యూ పీపుల్ మాత్రమే హ్యాండ్ రైస్ చేయండి, అసోసియేట్స్ ఎవరు హ్యాండ్ రైస్ చేయొద్దు. ఓకేనండి? రేపు మాట్లాడుకుందాం. మీకు ఏమైనా డౌట్లు ఉన్నా, ఏమైనా క్లారిఫికేషన్ కావాలన్నా రేపు మాట్లాడుకుందాం. సో హ్యాండ్ రైస్ చేశారంటే మీరు న్యూ పర్సన్ అయి ఉండాలి.
సో శివకుమార్ గారు అంటే నాకు తెలిసిన వ్యక్తిలాగా అనిపిస్తున్నారు. హ్యాండ్ రైస్ చేశారు. సార్ అన్మ్యూట్ చేయండి సార్, అడగండి. హలో సార్, వెరీ గుడ్ ఈవినింగ్ అండి. సార్ చెప్పండి శివ గారు. నా పేరు శివకుమార్ అండి. నేను రామకృష్ణ సార్ కింద అసోసియేట్ గా జాయిన్ అయ్యాను. సో లాస్ట్ టైం Okay. కూడా నేను డిస్కస్ చేశాను. చాలా ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగున్నాయండి. నాకు షాప్ ఉంది, కిరాణా షాప్ ఉంది ఈసీఎల్ సైనిక్పురిలో. సో 29th కి ఎంఎస్ఆర్ గారు మీటింగ్ కోసం వెయిట్ చేస్తున్నాను. సార్ మా ఏసునగర్ బ్రాంచ్ కి వస్తున్నారు మీటింగ్ కోసం. సో నేను లైవ్ చూడాలండి సార్ ని, ఎందుకంటే సార్ డెమో చాలా బాగుంటది. ఎవ్రీ ఈ మండే కోసం వెయిట్ చేస్తాను. అంటే మండే మీ సెషన్ చాలా బాగుంటుంది సార్. నార్మల్ డేస్ కూడా మీరు వస్తూ ఉంటారు, కానీ ఎప్పుడు వస్తారు మేము అంటిల్ అది ఓపెన్ చేసిన దాకా మా డెమో మాకు తెలియదు. కానీ మీ డెమో చాలా బాగుంటుంది సార్. లైవ్ లో చూద్దామని వెయిట్ చేస్తున్నాను 29th గురించి. 29th మాకు వచ్చింది ఆల్రెడీ, మాకు పంపించారు, మా సార్ పంపించారు. సో మీరు ఏసీ నగర్ బ్రాంచ్ కి వస్తున్నారని. సో కలుద్దాం ప్రొడక్ట్స్ సార్, అన్ని చాలా తప్పకుండా. బాగున్నాయి. నా Thank you, షాప్ sir. లో ప్రొడక్ట్స్ అన్ని చాలా మళ్ళీ డిమాండ్, రెగ్యులర్ రీడిమాండ్ వస్తున్నాయి. మిర్చి పౌడర్ కానివ్వండి, హ్యాండ్ వాష్ కానివ్వండి, హల్దీ పౌడర్, ధనియా పౌడర్, ప్రతిది కూడా చాలా బాగున్నాయి ప్రొడక్ట్స్. నాకు రీసేల్, రీడిమాండ్ కొన్నోళ్ళు మళ్ళీ చడుతున్నారు ప్రొడక్ట్స్ చాలా బాగున్నాయని. సో ఐ హోప్ అందరూ యూజ్ చేయండి. సో మనం ఒక మంచి పొజిషన్ కి వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అమితర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీలాంటి మంచి యాటిట్యూడ్ ఉన్న పీపుల్ ని మీట్ అవ్వాలని నేను కూడా వెయిట్ చేస్తున్నాను. సో 29th కోసం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో అయితే ఫ్రెండ్స్, అందరూ మంచిగా విన్నారు, మంచి నిర్ణయం తీసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో